Hare Krishna, Matheus and Prabhuji. Dandavat Pranam. Thank you so much for joining the Japa session. So, హరే మనం కృష్ణ ప్రభుజీ దండోత్రణం. హరే కృష్ణ. సో, మనం నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశామృతం అనేది కంటిన్యూ చేస్తున్నాం. సో, ఈరోజు 8వ శ్లోకం అనేది చూద్దాము. నేను తెలుగులో చెప్తాను అండ్ అభయ్ ప్రభు విల్ డూ ది హిందీ ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో, ఇప్పుడు కృష్ణ 6:50 ప్రభుజీ అయింది. సో, దండోత్రణం. అరౌండ్ 7:40 వరకు నేను కంప్లీట్ చేయడానికి చూస్తాను. సో, విల్ సీ దిస్ శ్లోక. तन्नामरूपचरितादिषु कीर्तनानु स्मृत्योः क्रमेण रसानमनसि नियोज्य तिष्ठन् व्रजेतदनुरागी जनानुगामी కాలం నయేదఖిలం ఇతి ఉపదేశసారం. సో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతం 8th శ్లోకాలో ఏం చెప్తున్నారంటే ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ అడ్వైస్ అంటే ఉపదేశామృతంలో ఇచ్చే ఉపదేశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని ఉపదేశాల సారం ఏంటంటే దట్ వన్ షుడ్ యూటిలైజ్ వన్స్ ఫుల్ టైమ్ 24 hours a డే. ఒక వ్యక్తి తన పూర్తి సమయం 24 గంటల్ని దేనిలో పెట్టాలండి? ఇన్ నైస్లీ చాంటింగ్ మంచిగా జపం చేస్తూ మరియు రిమెంబరింగ్ ద లార్డ్స్ డివైన్ నేమ్, ట్రాన్సెండెంటల్ ఫార్మ్, క్వాలిటీస్ అండ్ ఇటర్నల్ పాస్ టైమ్స్. నామ రూప గుణ లీల వీటిని గుర్తు చేస్తూ దేర్ బై గ్రాడ్యువల్లీ ఎంగేజింగ్ వన్స్ టంగ్ అండ్ మైండ్. సో అలా ఒకరి నాలుకని మరియు మనస్సుని నియుక్తం చేయాలి. ఎందులో? భగవంతుని నామ రూప గుణ లీల రిమెంబర్ చేస్తూ అంటే గుర్తుపెట్టుకుంటూ మరియు మంచిగా చాంటింగ్ చేస్తూ. సో ఏమేమి ఎంగేజ్ చేయాలండి? మన నాలుక, జిహ్వ మరియు మనస్సు, టంగ్ అండ్ మైండ్. ఇన్ దిస్ వే వన్ షుడ్ రిసైడ్ ఇన్ వ్రజ. సో ఇలా ఒక వ్యక్తి ఏం చేయాలండి? భక్తుడు అనేవాడు వ్రజధామంలో అంటే గోలోక బృందావన ధామంలో నివసించ నివసించాలి మరియు సర్వ్ కృష్ణ. ఏం చేయాలి నివసిస్తూ? కృష్ణకి సర్వీస్ అనేది చేయాలి. అయితే ఎవరి గైడెన్స్లో? అండర్ ద గైడెన్స్ ఆఫ్ డివోటీస్. సో భక్తులు మనకి ఎవరైతే గురువులు ఉంటారో, సీనియర్ వైష్ణవులు ఉంటారో వాళ్ళ అండర్లో, వాళ్ళ గైడెన్స్లో, వాళ్ళ ఆధ్వర్యంలో మనం సర్వీస్ అనేది చేయాలి. వన్ షుడ్ ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ లార్డ్ బిలోడ్ డివోటీస్ హూ ఆర్ డీప్లీ అటాచ్డ్ టు హిస్ డివోషనల్ సర్వీస్. సో ఎవరి అనుగత్యంలో మనం నడవాలి అని అంటే భగవంతునికి చాలా ప్రియమైన భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భగవంతుడికి డీప్లీ చాలా ఆసక్తులై ఉంటామో, రైట్? చాలా డీప్లీ అంటే ఎట్లా అంటే చాలా దృఢమైన సంబంధం అనేది కలిగి ఉంటారనమాట. ఇంకా భగవంతుడు తప్ప ఇంకా ఏది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. సో అట్లా అటాచ్ అయిన భక్తులతో మనము వాళ్ళని అనుగత్యంలో అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి అనేసి. ఓకే. సో ఈ ఉపదేశామృతంలో ఒక రకంగా చూసుకుంటే ఇదే లాస్ట్ శ్లోక అనుకోవచ్చు ఉపదేశాలు ఇవ్వడంలో. ఓకే. దాని తర్వాత 9, 10, 11 ఏదైతే ఉన్నాయో వాటిని ఫలశ్రుతి అనేది అనుకోవచ్చు. సో గ్లోరిఫికేషన్ ఆఫ్ వ్రజధామ, సో మిగతా విషయాలు అనేది ఉంటాయి. సో ఉపదేశాలు మాత్రం 8కి అయిపోతాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఉపదేశాల యొక్క సారం ఏంటి అనేది చెప్తారనమాట. అయితే ప్రభుపాదుల వారు ఈ తాత్పర్యంలో, ఈ భాష్యంలో చాలా మంచి విషయాలనేది ఇచ్చారు. ఇక్కడ మెయిన్‌గా నాలుక అంటే జిహ్వ మరియు మనస్సు గురించి చెప్పారనమాట. సో మనము మనస్సుని ఒక రకంగా చూస్తే కృష్ణ కాన్షియస్‌నెస్ మూవ్‌మెంట్ అనేది ఈ కృష్ణ చైతన్య సంఘము, రైట్? సో ఈ ఆందోళన ఏదైతే ఉందో ఇదంతా దేని గురించి అంటే ప్రభుపాదులు వారు చెప్తారనమాట. మన మైండ్‌ని ట్రైన్ చేయడం కోసం. రైట్? సో ఎందుకు మైండ్‌ని ట్రైన్ చేయాలి? ఇప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉంది అనంటే మీరు చెప్పండి, ఇప్పుడు మనస్సుకుండే ప్రాబ్లమ్ ఏంటి? దానికి ట్రైన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మనసంతా స్థిరంగా కలుషితంగా చంచలంగా ఉంటుంది. హ్మ్. స్థిరంగా ఉండదు కదా అందుకని. యాహ్! సో ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అనంటే భౌతిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తుంది. సో అందుకనే ఏమైంది? ప్రదూషితం అయిపోయి ఉందన్నమాట. ట్రైనింగ్ లేదు. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కృష్ణ చైతన్యం ద్వారా మనస్సుని కృష్ణ గురించి ఆలోచించేలాగా
ఆధ్యాత్మిక విషయాలు ఆలోచించేలాగా ట్రైన్ చేయాలన్నమాట. ఒకవేళ భౌతిక విషయాల గురించే ఆలోచిస్తూ వాటి పట్లనే ఆసక్తి అయిపోయిందనుకోండి, దెన్ మనస్సు ఏంటంటే మనకి శత్రువులా తయారవుతుంది. సో, మనకి 6థ్ చాప్టర్ భగవద్గీతలో భగవంతుడు చెప్తారు. ఉద్ధరేత ఆత్మనాత్మానం అనేసే శ్లోకాలు ఏంటంటే మనసు ఒకరికి ఎనిమి కూడా అండ్ ఫ్రెండ్ కూడా. సో, మన మనసు ఏదైతే ఉందో మనకి మిత్రుడిలాగా కూడా ఉండొచ్చు, శత్రువులాగా కూడా ఉండొచ్చు. సో, శత్రువులాగా అయిపోయిందనుకోండి అదేం చేస్తుంది? భౌతిక వస్తువుల పట్ల, ఇంద్రియార్థాల పట్ల మాత్రమే ఆసక్తి చూపిస్తుంది. భగవంతుని పట్ల ఆసక్తి చూపించదనమాట. సో, అందుకనే మనం ఏం చేయాలంటే మనస్సుని ట్రైన్ అనేది చెయ్యాలి. ఒకవేళ మనసుని ట్రైన్ చేయలేదు, ఓకే. అప్పుడేమైపోతుంది అనంటే మనకి ఇంప్రెషన్స్ ఏదైతే ఉంటాయో, అంటే మన చేతన పైన ఏదైతే ముద్రించిన విషయాలుంటాయో, మనం జీవితాంతం ఎన్నో జన్మల నుంచి ఏమవుతుంది? స్థూల శరీరం అనేది అక్కడే ఆగిపోతుంది. ఆత్మ సూక్ష్మ శరీరం మనస్సు, బుద్ధి, అహంకారంతో ట్రావెల్ చేస్తూ ఉంటుంది గాబట్టి, ఎన్నో జన్మల నుంచి ఉండే సంస్కారాలు, ఆలోచనలు అవన్నీ కూడా మనతోనొస్తూ ఉంటాయి. సో, వాటి వల్ల ఏమవుతుంది అనంటే, వాటి గురించే ఆలోచిస్తామనమాట. సో, మనం ఎన్నో జన్మల నుంచి ఏమేం చేస్తూ ఉంటామో వాటి గురించి ఇంప్రెషన్సే మన చేతనలో ముద్రించి ఉంటాయి గాబట్టి, అవే రిపీట్ చేస్తూ ఉంటామనమాట. సో, దానివల్ల ఏమైపోతుంది అనంటే, ఏదైతే అంత్యకాలంలో ఉంటుందో, మనకి జీవిత లక్ష్యం ఏంటని చెప్పండి? అంతే ఎవరి స్మృతి జరగాలి? శ్రీకృష్ణ నారాయణ స్మృతి కృష్ణ జరగాలి. అంతే భగవాన్ నారాయణ స్మృతి స్మృతి. అంటారు. అంటే భగవంతుని స్మృతి జరగాలి. కానీ జనరల్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లా ఆఫ్ లాస్ట్ థాట్ అంటారు. అంటే మృత్యు కాలంలో మనం ఎవరి గురించి స్మరిస్తామో, దాని పైననే మన నెక్స్ట్ శరీరం అనేది ఆధారపడి ఉంటుందంటారు. సో, జనరల్‌గా ఏమవుతుంది అనంటే, మనం జీవితాంతం ఎవరి ఆశ్రయం అయితే తీసుకుంటామో, మనకి భయంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, రైట్. మనం ఎవరి ఆశ్రయం అయితే తీసుకుంటామో, లాస్ట్‌కి మనకి మృత్యు సమయంలో ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుందట. సో, ఆ భయాందోళన సమయంలో మనం ఎవరి ఆశ్రయం తీసుకుంటామంటే, జీవితాంతం మనకి భయం వేసినప్పుడు, ఆనందం వేసినప్పుడు, దుఃఖం వేసినప్పుడు ఎవరి ఆశ్రయం తీసుకున్నామో, వాళ్ళ ఆశ్రయమే తీసుకుంటాము. సో, మీరు చెప్పండి ఒకవేళ జీవితాంతం మనము ఎవరిదో ఆశ్రయం తీసుకున్నామనుకోండి, మృత్యు సమయంలో కృష్ణ ఆశ్రయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఉండదు ప్రభుజీ. ఉండదు. వాళ్ళే రైట్? గుర్తొస్తారు. సో, టైంకి వాట్ గుర్తులేదు ప్రభు. యూ ప్రాక్టీస్ హోల్ లైఫ్. మొత్తం జీవితం ఎవరి ఆశ్రయం తీసుకున్నారో వాళ్ళ ఆశ్రయం మీరు మృత్యు సమయంలో తీసుకుంటారు. అందుకని ఇక్కడ శ్రీ రూప గోస్వామి ఏం చెప్తున్నారు? నాలుక ద్వారా మరియు మనస్సు ద్వారా కంప్లీట్‌గా మనము కృష్ణ ఆశ్రయం తీసుకొని కృష్ణ సేవలో అనేది ఉండాలి. అండర్ ద గైడెన్స్ ఆఫ్ డివోటీస్ అన్నమాట. సో, అలా లేము అనుకోండి, దెన్ అంత్యకాలంలో ఏమైపోతుంది? మనము భగవంతుని ఆశ్రయం తీసుకోలేకపోతాము. సో, మనస్సుని కంట్రోల్ చేయడము, దానిని కృష్ణ పైన కేంద్రీకృతం చేయడం అనేది చాలా చాలా అవసరం. అదర్‌వైజ్ ఏమైపోతుంది అనంటే, మనం ఎన్నో శరీరాలు తీసుకుంటూ ఉంటాం. మనం కృష్ణ పైన ఆసక్తి చూపించే ప్రతిసారి ఏమవుతుందంటే, ఎన్నో జన్మలు మనం తీసుకోవాల్సిన ప్లానింగ్‌లో ఆల్రెడీ ఉంటాం గదా! ఆ ప్లానింగ్‌లో తయారైన బాడీస్ అన్నీ తగ్గుతూ ఉంటాయన్నమాట. అండ్ ఒకవేళ మనం పూర్తిగా కృష్ణుడి పైన ఆసక్తి చూపిస్తున్నాము, ఆయన తప్ప ఇంకెవరు లేరు అని అనుకునే స్టేజ్‌కొచ్చామనుకోండి, నెక్స్ట్ ఇంకో బాడీ ఉండదనమాట. డైరెక్ట్‌గా మనము భగవద్ధామానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుందనమాట. సో, అందుకని మనం ఏం చేయాలి? మనస్సుని భగవంతుడి పైన కేంద్రీకృతం అనేది చేయాలి. కానీ మనస్సుని చెయ్యాలి కృష్ణ పైన కేంద్రీకృతము, అది మన కంట్రోల్‌లో లేదు, రైట్. దాన్ని ట్రైన్ చేయాలి. ఇలాంటి విషయాలు మనకెప్పుడు తెలుస్తాయంటే మనము, మనస్సు వేరు అని తెలుసుకున్నప్పుడు. సో, మనకి స్థూల శరీరం అనేదుంది. పంచభూతాలతో తయారైంది. రైట్? దాంతో పాటు మనకి సూక్ష్మ శరీరం అనేది ఉంటుంది. మనస్సు, బుద్ధి, అహంకారం. సో, చాలా సార్లేంటంటే, ఈ తేడా అనేది మనం తెలుసుకోలేకపోతాము. మనము స్థూల శరీరము, సూక్ష్మ శరీరం వేరు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభు. భగవద్గీతలో మనం ఇది నేర్చుకున్నాం గదా! దట్ వి ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ బాడీ. అవర్ గ్రాస్ బాడీ అండ్ అవర్ సటిల్ బాడీ. ఓకే. నేను ఈ శరీరం కాదు. నేను మనసు కూడా కాదు. కానీ చాలా సార్లు మనం, మనసు ఒకటే అయిపోతామనమాట. రైట్? సో, అందుకనే ఫస్ట్ మనం ఏం ట్రైనింగ్ తీసుకోవాలి అనంటే, మనస్సు మన నుంచి వేరు అనేది చేసుకోవాలి మనము. మనము మనస్సుని యూజ్ చేసుకోవడానికి భగవంతుడు మనకి మనసిచ్చాడు. కానీ మనమే మనస్సు గాదు. రైట్?
సో, ఇప్పుడు ఈ కళ్ళద్దాలున్నాయనుకోండి. సో, ఈ కళ్ళద్దాలు నాకు చూడడానికి పనికొస్తున్నాయి. రైట్? కానీ ఇవే కళ్ళా చెప్పండి? No, Prabhu. కాదు యాహ్! రైట్? సో, ఒకవేళ ఇవే నా కళ్ళు అని అనుకుంటూ ఉన్నాననుకోండి, అయితే నేను భ్రమలో ఉన్నట్టు. అయితే కొత్తలో ఎప్పుడైనా మీరు కళ్ళద్దాలు వేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు తేడా తెలుస్తుంది. మీ కళ్ళు వేరు అండ్ ఈ కళ్ళద్దాలు వేరు అనేసి. రైట్? కానీ చాలా సార్లు ఇంకా అలవాటయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, ఇవి 2 ఒకటే అయిపోయినట్టు అనిపిస్తుంది. యెస్ ఆర్ నో? ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? Yes, Prabhuji. ఈవెన్ నిద్రపోయేటప్పుడు గూడా వేరే వాళ్ళు చెప్పాల్సొస్తుంది కళ్ళద్దాలు తీయనేసి. ఎందుకంటే మనకు గుర్తుండదు. సో, ఏమైపోతుంది అంటే ఇదంతా ఒకటే మన బాడీలోనే ఒక పార్ట్ అనేసి అనుకుంటూ ఉంటామనమాట. సో, అట్లాగే మనసుతోని ఉండి ఏమైపోతుంది అనంటే మనసు ఒకటే అని అనుకుంటామనమాట. సో, ఒకవేళ మనం మనస్సు గురించి తెలుసుకోలేదనుకోండి సరిగ్గా, దాన్ని కంట్రోల్‌లో పెట్టలేదనుకోండి, అది మనల్ని కంట్రోల్‌లో పెడుతుంది. సో, అది మనల్ని కంట్రోల్‌లో పెట్టినన్ని రోజులు మనకి భగవంతుని గురించి ధ్యాస కలిగే అవకాశమే లేదు. రైట్? సో, ఇఫ్ వి ఆర్ ది కంట్రోలర్ ఆఫ్ మైండ్, దెన్ వి కెన్ రిమెంబర్ కృష్ణ. బట్ ఇఫ్ వి ఆర్ కంట్రోల్డ్ బై మైండ్, మనస్సు మనల్ని కంట్రోల్ చేస్తుందనుకోండి, వి కెనాట్ రిమెంబర్ కృష్ణ. ఓకే. సో, మనం ఏం చేయాలి? మనం మనస్సుని కంట్రోల్‌లో పెట్టాలా? లేదా మనస్సు కంట్రోల్‌లో మనం వెళ్ళిపోవాలా? మనం మనమే మనసుని మనసుని కంట్రోల్లో కంట్రోల్ పెట్టాలి. రైట్? సో, మనస్సుని మనం కంట్రోల్‌లో పెట్టి, మన ఫ్రెండ్ లాగా మనం చేసుకున్నామనుకోండి, అప్పుడే భగవంతుడి పైన మనకి ధ్యాస కలిగి, ఆసక్తి పెరిగే అవకాశం అనేది ఉంది. సో, మనం ఏం చేయాలంటే అలా చేసుకోవాలి అనంటే, ఫస్ట్ వి హావ్ టు లుక్ ఎట్ ద మైండ్ బిఫోర్ వి లుక్ విత్ ద మైండ్. సో, మనం ఏం చేయాలి అనంటే, మనస్సుని గుర్తించాలన్నమాట. జనరల్‌గా ఏంటంటే, మనం మనస్సు అనేది ఒక సాఫ్ట్‌వేర్ లాంటిదన్నమాట. ఈ ప్రపంచాన్ని మనం యాక్సెస్ చేయడానికి మనస్సుని యూజ్ చేస్తూ ఉంటాము. సో, చాలా సార్లు మనం మనస్సుని చూడము. అన్నీ మనస్సుతో చూస్తాము, కానీ మనస్సుని చూడము. రైట్? సో, మనస్సుని మనము చూడాలి. మనసుతో ప్రతిదాన్ని చూసే ముందు మనస్సుని చూడాలనమాట. అప్పుడేమైతుంది అనంటే, ఇది మనస్సు నాకు చూపిస్తుందా? ఇదే రియాలిటీయా? అనే తేడా అనేది తెలుస్తుంది. సో, చాలా సార్లు ఏమైతుంది అనంటే, మనం మనస్సుని చూడము. రైట్? అన్నీ మనస్సుతో చూస్తాము. టాపిక్ అర్థమైతుందా మీకు? ఆర్ చాలా టెక్నికల్‌గా ఉందా? కొంచెం కష్టంగానే ఉంది ప్రభు మీరు చెప్పిన మాట. రైట్? సో, మన దగ్గర మనసు ఉంది. ఆ మనస్సుతో మనం అన్నిటిని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కళ్ళద్దాలున్నాయి. ఓకే. సో, ఈ కళ్ళద్దాలతోనే నేను ఈ ప్రపంచాన్ని చూస్తాను. రైట్? అండ్ చాలా సార్లు ఈ కళ్ళద్దాలతో ప్రపంచం చూసి నేను ఈ కళ్ళద్దాలని చూడడం మానేస్తాను. అండ్ ఈ కళ్ళద్దాలు నేను ఒకటే అని అనుకుంటాను. ఓకే. సో, ఒకవేళ ఈ కళ్ళద్దాల పైన చాలా దుమ్ము పడింది, ధూళి పడింది, నీళ్లు పడ్డాయనుకోండి, సరిగ్గా కనిపిస్తుందా? కనపడదా? కనిపించదు ప్రభుజీ. కనిపించదు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేను చూడ్చాలి. యాక్చువల్‌గా ప్రపంచంలో ప్రాబ్లమ్ లేదు. కళ్ళద్దాల్లో ప్రాబ్లమ్ ఉందని కళ్ళద్దాలు తీసి తుడుచుకోవాలి. కానీ నేను ఆల్రెడీ నమ్మడం స్టార్ట్ చేసేసాను. ఈ కళ్ళద్దాలు నాకేది చూపిస్తాయో అదే నా కళ్ళు యాక్చువల్లీ. సో, నేనేం మార్చాల్సిన అవసరం లేదు అని అనుకున్నాననుకోండి, తప్పు దేంట్లో కనిపిస్తుంది? ప్రపంచంలో కనిపిస్తుంది. నాలో కనిపించదు. యెస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. రైట్. సో, అందుకని మనమేం చేయాలి అంటే, పొద్దున్నే లేచినప్పుడు ఏం చేస్తాము, దీనికి నీళ్లు పెట్టో, ఏదో స్ప్రే చేసో కళ్ళద్దాలు క్లీన్ చేసుకుంటాం. క్లీన్ చేసుకొని మనం వేసుకున్నప్పుడు ఏంటంటే, ఓకే. క్లారిటీగా కనిపిస్తుంది ప్రపంచం అనేది. రైట్. సో, ముందు మనస్సుని చూడాలి. మనస్సుతో చూసే ముందు. ఇప్పుడు క్లియర్‌గా ఉందా? ఓకే ప్రభుజీ. రైట్. సో, చాలా సార్లు ఏంటంటే, మనం మనస్సుని చూడము. ఓకే. అన్నీ మనసుతో చూస్తూ ఉంటాము. మనసు ఏది చూపిస్తే అది నిజం అనేసి అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఏమైపోతుంది అనంటే, మనస్సు మనకి శత్రువులాగా పనిజేయడం స్టార్ట్ చేస్తుంది. అండ్ దానివల్ల కృష్ణ ధ్యాస అనేది మనకి ఉండదు. మీరు చెప్పండి చాలామంది కంప్లెయింట్ చేస్తారా లేదా? నేను చాంటింగ్ చేస్తున్నప్పుడు మనసు ఎటో తీసుకెళ్ళిపోతుంది అనేసి. యెస్ ఆర్ నో? Yes, ఎస్ మరి ప్రభుజీ. మీరందరూ చెప్తున్నారు మనసు తీసుకెళ్తుంది అని. క్వెషన్ ఏంటంటే అది తీసుకెళ్తే మీరెందుకెళ్తున్నారు? కంట్రోల్ ఎందుకంటే చేసుకోవడం చేత కాదు కాబట్టి. ఎందుకంటే అది వేరే. అది చెప్పింది నేను వినాల్సిన అవసరం లేదు అని మనకు గుర్తుండదు. మనం ఏమనుకుంటామంటే,
అది నేనే అనుకుంటాము. ఎంతలా అనుకుంటామంటే అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఎళ్ళిపోతూ ఉంటామనమాట. సో, శత్రువు ఏం జేస్తారంటే మంచి పని ఎప్పుడు చేయనివ్వరు. తప్పు చేయాలని అనుకుంటారు. సో, మైండ్ ఏం జేస్తదంటే మనతోని 4 రకాల తప్పులు అనేది చేయిస్తూ ఉంటుంది. సో, ఎంఐఎన్‌డి మైండ్‌కి ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ఎం వచ్చేసి మాగ్నిఫైస్ ద ప్రాబ్లమ్స్. ఐ వచ్చేసి ఇమాజిన్స్ ప్లెజర్స్. ఎన్ వచ్చేసి నెగ్లెక్ట్స్ ఆపర్చునిటీస్. డి అనేది డినైస్ రియాలిటీస్. ఓకే. సో, మనం ఒక్కొక్కటి చూసి దాని తర్వాత మిగతా విషయాలు గూడా చర్చిద్దాం. సో, ఫస్ట్ ఏం చేస్తుందంటే మైండ్ మాగ్నిఫైస్ ద ప్రాబ్లమ్స్. మాగ్నిఫైయింగ్ అంటే ఏంటంటే భూతద్దం ఉంటుంది గదా! దాన్నేమంటారు? ఇంగ్లీష్‌లో మాగ్నిఫైయింగ్ గ్లాస్ అని అంటారు. అంటే చిన్నదాన్ని ఏం చేస్తుంది భూతద్దం? పెద్దదానిలా పెద్దగా చూపిస్తుంది. పెద్ద చూపించు. దానిలో చూపిస్తుంది. సో, మైండ్ ఫస్ట్ పని ఏంటంటే, ప్రతి చిన్నదాన్ని ఎస్పెషల్లీ అనవసరమైన దాన్ని పెద్దగా చేసి చూపిస్తది. యెస్ ఆర్ నో? ఎస్ యెస్ ప్రభు. ప్రభు. చూపిస్తుంది గదా! ఒకళ్ళలో మంచి గుణం ఉందనుకోండి, దాన్ని ఎంత పెద్దగా ఉంటే దాన్ని చిన్నగా చేసి చూపిస్తది. అదే ఒకళ్ళలో దోషం ఉందనుకోండి, తప్పుందనుకోండి, చిన్నదున్నా సరే ఏం చేస్తుంది? పెద్దది చేసి చూపిస్తుందనమాట. రైట్? యాక్చువల్‌గా ఫ్రెండ్‌లాగా మనసు పనిచేస్తే ఏం చేయాలంటే, ప్రాబ్లమ్‌ని చిన్నగా చూపిచ్చాలి. తప్పుల్ని, దోషాల్ని చిన్నగా చూపిచ్చాలి. మంచి గుణాల్ని, మంచిని పెద్దగా చూపిచ్చాలి. ఇప్పుడు ట్రైనింగ్‌లో లేదు, ప్రదూషితం అయిపోయింది. మన కంట్రోల్‌లో లేదు కాబట్టి ఏం చేస్తుంది? పెద్దగా చేస్తుంది. సో, ఇంగ్లీష్‌లో ఏమంటారంటే, జస్ట్ బై కుకింగ్ లాంగర్ వి కెనాట్ మేక్ ఎ రోటెన్ వెజిటబుల్ బెటర్. అంటే ఎక్కువ సేపు వండినంత మాత్రాన కుళ్ళిపోయిన వెజిటబుల్స్ సరిగ్గా అయిపోవు. సో, చాలా సార్లు మనసేం చేస్తుందంటే, ఒక ప్రాబ్లమ్ గురించి ఆలోచించి, 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 ఆలోచించి ఏం చేయకుండా చేస్తది. చేస్తదా? చేయదా? చేస్తుంది ప్రభుజీ. చాలామంది ఓవర్ థింకింగ్ ప్రాబ్లమ్ ఉందని అంటారు. విన్నారా ఎప్పుడన్నా? యెస్ ప్రభుజీ. రైట్. సో, ఏం చేస్తుంది అనంటే, ఆలోచించి, ఆలోచించి దాన్ని పెద్దగా చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ గురించి మనం ఎంత ఎక్కువ ఆలోచిస్తే అదంత పెద్దగా అయితది. ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? ఎస్ ప్రభుజీ. యెస్ ప్రభుజీ. రైట్. సో, చాలా సార్లు ఆలోచించడం అంటే ఏంటంటే దాన్ని వండడం అన్నమాట. రైట్. ఒక ప్రాబ్లమ్‌ని వండుతున్నాము. ఆ వండే కొద్దీ ఏమైతుంది అంటే మనకి మనసేం చెప్తదంటే ఎక్కువ ఆలోచిస్తే ఏదన్నా అవుతది అనే ఫీలింగ్‌తో మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఫైనల్‌గా ఏమవ్వదు. తల తిరిగిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది అంతే. యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్ గురించి మనం ఆలోచించాలి. కానీ ఎట్లా అంటే సత్వగుణంలో ఆలోచించాలన్నమాట. ఓకే. ఇది ప్రాబ్లమ్. నేనేం చేయగలను? ఏం చేయలేను? సరే నేనేదైతే చేయగలనో అది నేను చేసి చూపెట్టాలనేసి దానిపైన ఫోకస్ అనేది చేయాలి. కానీ మనసేం చేస్తుందంటే రజోగుణంలో లేదా తమో గుణంలో దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కేవలం ఆలోచన లేదా ఆలోచించకుండా ఏదో ఒకటి చేయడము లేదా ఏమీ చేయకుండా ఉండడం. దానివల్ల ఏమైతదంటే మాక్సిమం జీవితాంతం మనకు ఆ ప్రాబ్లమ్స్ కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటాయి. చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తారు. కానీ వాటికి మనం సొల్యూషన్స్ చెప్తే ఇంప్లిమెంట్ చేయరు. యెస్ ఆర్ నో? ఇట్లాంటి వాళ్ళని చూసారా మీరు? యెస్ ప్రభుజీ. వాళ్ళని ఎస్ ప్రభుజీ. ఎప్పుడు కలిసినా సరే ప్రాబ్లమ్ జెప్తారు. సరే మరి దానికి సొల్యూషన్ జెప్తే ఇంప్లిమెంట్ జేస్తారా అంటే చెయ్యరు. ఓకే. అండ్ అదే ప్రాబ్లమ్ మనకి చెప్తున్నారు, అందరికి చెప్తున్నారంటే వాటి గురించి ఎంతసేపు ఆలోచిస్తారు. సో, దే కీప్ థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఉంటారనమాట. దానివల్ల ఏమైతదంటే ప్రాబ్లమ్ పెద్దగా అయిపోతుంది. పెద్దగా అయిపోయేసరికి ఏమైపోతుంది అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ ఎంతో కొంత బరువు ఎత్తే అవకాశం అనేది ఉంది. రైట్? సపోజ్ ఒక బకెట్ ఉందనుకోండి. అందులో ఒక 10 లీటర్లు, 15 లీటర్లు వాటర్ ఉందంటే మేబీ మనం అందరం ఎత్తగలం. రైట్? కానీ అందులో మెల్లిమెల్లిగా ఒక్కొక్క రాయి వేస్తూ పోయాము. రైట్? పెద్ద పెద్ద బరువుండే రాయలు వేస్తూ పోయామనుకోండి ఆ బకెట్‌లో ఎత్తే కెపాసిటీ తగ్గుతదా? తగ్గదా? తగ్గుతుంది ప్రభుజీ. రైట్. సో, ఒక సూట్‌కేస్ ఉందనుకోండి. మనం అందరము కొంచెం వరకైతే మోయగలం. కానీ అందులో గూడా బరువైన వస్తువులు పెడుతూ పోయామనుకోండి, మోసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో, మనం అతిగా ఆలోచించే ప్రతిసారి ఏమైపోతుంది అనంటే, ప్రాబ్లమ్ పెద్దగా అయిపోతుంది, బరువుగా అయిపోతుంది. అప్పుడు మనకేమనిపిస్తుందంటే, ఇది నేను సాల్వ్ చేయలేను అని అనిపిస్తుంది. రైట్. సో, మనస్సు మనల్ని కన్విన్స్ చేయడం స్టార్ట్ జేస్తుంది. ఫస్ట్ ప్రాబ్లమ్‌ని పెద్దగా జేస్తుంది. తర్వాత నీ వల్ల కాదు అనేసి చెప్తుందనమాట. అందుకనే చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ కాదు. ఆ ప్రాబ్లమ్‌ని వాళ్ళు పెంచి పెద్దగా జేస్తారు గదా! అది ప్రాబ్లమ్ అనమాట. సో, మైండ్ ఏం జేస్తుంది? ప్రతిదాన్ని పెద్దగా జేస్తుందనమాట. బట్ మీరు చెప్పండి ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే కృష్ణ కంటే అది పెద్దదా?
నో ప్రభు. నో ప్రభుజీ. కాదు ప్రభుజీ. కాదు. రైట్. సో, కృష్ణ మనకి పురాణాల్లో చాలా చాలా భక్తులతో ఎప్పుడైతే స్పందన, ప్రతిస్పందన చేస్తారో, రెసిప్రొకేట్ అనేది చేస్తారో, అప్పుడు మనం చూసాము. ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌ని కృష్ణ సాల్వ్ చేశారు. రైట్. అలాంటప్పుడు నా ప్రాబ్లమ్ గూడా ఒక ప్రాబ్లమేనా? బికాజ్ ఇంద్రుని వజ్రపాతం జరిగినప్పుడు అంత జడివాన లాంటి ఇంతింత ఒక్కొక్క చుక్కనే ఒక ఏనుగు తొండం అంత పెద్దగుండే వర్షం పడినప్పుడే గోవర్ధన్ గిరి ఎత్తి హెల్ప్ చేశాడు. రైట్. హిరణ్యకశిపుని ఎవరేం చేయలేకపోయారు. కానీ ప్రహ్లాద్ మహారాజ్‌ని టార్చర్ చేస్తుంటే నరసింహస్వామి వచ్చేసి కాపాడారు హిరణ్యకశిపుని చంపేసి. సో, ఇలా ఎన్నో సార్లు భగవంతుడు వచ్చేసి భక్తులకి రక్షణ అనేది ఇచ్చారు. సో, అంతంత పెద్ద ప్రాబ్లమ్స్‌తో పోలిస్తే మన ప్రాబ్లమ్ పెద్దదా? చిన్నదా? చాలా చాలా చిన్నది. చిన్నది. చాలా చిన్నది. రైట్. సో, చిన్న ప్రాబ్లమే కృష్ణ చిన్నదేంటి పెద్ద పెద్దయి ఎంతో సాల్వ్ చేశాడంటే ఆయన చాలా పెద్దవాడు. అయినా సరే మనము ఆలోచిస్తూ, ఆలోచిస్తూ ఆ ప్రాబ్లమ్‌లోనే ఉండిపోతాము. సో, మన చేతనంతా ప్రాబ్లమ్స్ గురించి. చాలామంది అప్పుడప్పుడు చాలా రోజుల తర్వాత మెసేజ్ చేస్తే అడుగుతాను నేను. చాంటింగ్ చేస్తున్నారా మీరు? అనంటే ఈ మధ్య కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడం వల్ల చాంటింగ్ సైడ్ అయిపోయిందని అంటారు. అంటారా? అనరా? యెస్. నో? ఎస్ Yes, ప్రభుజీ. ప్రభుజీ. లైఫ్‌లో ప్రాబ్లమ్స్ పెరిగితే చాంటింగ్ తగ్గుతది. భక్తి తగ్గుతది. బట్ యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భక్తి పెరగాలా? తగ్గాలా? కానీ మనసు యాహ్! పెరగాలి ప్రభుజీ. పెరగాలి ప్రభుజీ. పెరగాలి. కానీ పెరగదు. ఎందుకంటే మనస్సు శత్రువులాగా పనిచేస్తుంది. అదున్న ప్రాబ్లమ్‌ని ఇంకా పెద్దగా చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవని కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ పెద్దయి ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ చిన్నగుంటాయి. కానీ ఎంత సైజ్ ఉంటదో దానికంటే పెద్ద సైజ్ చేసి చూపిస్తదనమాట. అప్పుడేమైపోతుందంటే మన వల్ల కాదు. రైట్. సో, అందుకనే మనము కరెక్ట్‌గా ప్రాబ్లమ్ సైజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అనంటే చక్కగా మనము చాంటింగ్ అనేది చేయాలి. భక్తి అనేది చేయాలి. సో, భక్తి చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఇంటెలిజెన్స్ బుద్ధి అనేది షార్ప్ అవుతుంది. అప్పుడేమైతుందంటే ఏది ఎంతనో మనకి తెలుస్తుందనమాట. దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దేని గురించి ఎంత ఆలోచించాలి, ఎక్కడ దేన్ని ఎక్కడి దాకా పెట్టాలి. రైట్. ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడేమైతుందంటే మైండ్ మన ఫ్రెండ్ లాగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అనవసరంగా ప్రతి ప్రాబ్లమ్‌ని పెద్దగా చేయకుండా దాన్ని ఉన్నదున్నట్టుగా చూపిచ్చి మనం సాల్వ్ చేయగలమా లేదా? ఎందులో ఎంతవరకు సాల్వ్ చేయగలం? ఎంతవరకు సాల్వ్ చేయలేం అనేసి మనకి అర్థమైపోతుందనమాట. సో, ఇంగ్లీష్‌లో ఏమంటారంటే డోంట్ టెల్ గాడ్ హౌ బిగ్ యువర్ ప్రాబ్లమ్ ఈస్. టెల్ యువర్ ప్రాబ్లమ్ హౌ బిగ్ గాడ్ ఈస్. అంటే అర్థమేంటి? ప్రాబ్లమ్స్ నాది చాలా పెద్దగున్నాయి కృష్ణ అని కృష్ణ ముందు చెప్పొద్దు. రైట్? ప్రాబ్లమ్‌కి ఏం జెప్పాలి అంటే, "నువ్వు చాలా చిన్న. కృష్ణ కంటే చాలా చిన్న. కృష్ణ ఎంతెంతో పెద్ద ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ జేశాడు. నీ ప్రాబ్లమ్ పెద్ద ప్రాబ్లమ్ కాదు. హి కెన్ సాల్వ్ ఇట్" అనేసి ప్రాబ్లమ్‌కి చెప్పాలి. అంటే మనసెప్పుడైతే మనల్ని చిన్న ఇష్యూని పెద్దగా జేసి, చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దగా జేసి చూపిస్తూ ఉంటుందో, అప్పుడు మనస్సుకేం చెప్పాలి అనంటే, "కృష్ణతో పోలిస్తే నువ్వెంత" అని చెప్పాలి. అప్పుడేమైపోతుందనంటే మనకి సాల్వ్ చేసే ధైర్యం ఒకటొస్తుంది. అండ్ భగవంతుడు మనకి బుద్ధి ఇస్తారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది సాల్వ్ చేయొచ్చు. కానీ చాలా సార్లు రివర్స్ జరుగుతుంది. భగవంతుడి దగ్గరెళ్లి మన ప్రాబ్లమ్ ఎంత పెద్దదని జెప్తాము. యెస్ ఆర్ నో? యెస్ ప్రభుజీ. ఈవెన్ ఎవరైనా డివోటీస్ అన్నారనుకోండి, "పర్లేదు మాతాజీ ఇది చిన్న ప్రాబ్లమ్" అంటే, "మీకు చిన్నగే అనిపిస్తుంది. కానీ ఇది నాకు పెద్దది." రైట్. సో, యాక్చువల్‌గా ఒక డివోటీకి ప్రాబ్లమ్ చిన్నగా కనిపిస్తుంది. మీకు పెద్దగా కనిపిస్తుందనంటే అక్కడే మనం ఆలోచించాలి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏనుగు విశాలమైన జంతువా? కాదా? యెస్. నో? యెస్ ప్రభు. ప్రభుజీ. ఓకే. మీరు చూసినా, నేను చూసినా అది పెద్ద జంతువే. అవునా? సో, రియాలిటీ ఉంది అందులో. ఏనుగు విశాలంగానే ఉంటుంది. కానీ ఒక ప్రాబ్లమ్‌ని ఒక వ్యక్తి చిన్నదిలా చూస్తాడు. ఒక వ్యక్తి పెద్దదిలా చూస్తాడు అంటే దేర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అంటే మేబీ మనం ఆలోచించాలి. నేనే ఏమన్నా దాన్ని పెద్దగా చేశానా? ఎందుకంటే వేరే వాళ్ళకది చిన్నగా అనిపిస్తుంది అనంటే మేబీ నేను గూడా దాన్ని చిన్నగా చేయగలనేమో. ఎందుకంటే ఒక సీనియర్ డివోటీ దగ్గర నుంచి మనం ఎప్పుడన్నా కౌన్సెలింగ్ తీసుకున్నప్పుడు ఆయన చెప్పారనుకోండి, ఇది చాలా చిన్న ప్రాబ్లమ్ అని చెప్పారనుకోండి, అప్పుడు మనము ఆర్గ్యుమెంట్ చేయకూడదు. మన ప్రాబ్లమ్ ఎంత పెద్దదనేసి. మనము సజెషన్ అడగాలి. ఇది మీకు ఎలా చిన్నగా కనిపిస్తుంది? నేను కూడా దీన్ని ఎలా చిన్నగా చేసి చూడగలను? రైట్? బట్ జనరల్‌గా ఏమైపోతుందంటే వి ఆర్గ్యూ థట్ అవర్ ప్రాబ్లమ్ ఈస్ బిగ్ అండ్ వెరీ కాంప్లికేటెడ్.
జనరల్‌గా చేస్తామా? చేయమా ఇది? అదే ప్రభుజీ. చేస్తాం ప్రభుజీ. రైట్. అది చేయడం వల్ల ఏమైతుందంటే, మీరు ఎంత దానికి సిఫారిష్ ఇస్తే, ఎంత మీరు దానికి జస్టిఫై చేస్తారో ఇదెంత పెద్దదో, అది ఇంకా పెద్దగవుతుంది. కాబట్టి ఏమైపోతుందనంటే, కౌన్సెలింగ్ చేసినా సరే ప్రాబ్లమ్ అక్కడే ఉండిపోతది. బికాస్ యూ వాంట్ టు సీ త్రూ యువర్ ఓన్ మైండ్ ఓన్లీ. మనము మన మనస్సు ద్వారానే చూడాలని అనుకుంటాము. వేరే వాళ్ళు చెప్పిన జ్ఞానం ద్వారా చూడాలని అనుకోమన్నమాట. సో, దానివల్ల ఏమైపోతుందంటే ప్రాబ్లమ్స్ పెద్దగా ఉంటాయన్నమాట. సో, మనమేం చేయాలి? ప్రాబ్లమ్స్‌ని యాజ్ ఇట్ ఈజ్ సైజ్‌లో ఉండడానికి చూడడానికి ట్రై చేయాలి. అదెలా జరుగుతుంది? భక్తి సరిగ్గా చేసినప్పుడు, చాంటింగ్ సరిగ్గా చేసినప్పుడు జరుగుతుంది. గైడెన్స్ అనేది విన్నప్పుడు, ఫాలో అయినప్పుడు జరుగుతుంది. అప్పుడే మన మైండ్ ఫ్రెండ్‌లా అయ్యి మన కంట్రోల్‌లో ఉంటుంది. సో, ఫస్ట్ ఏం చేస్తుంది? మన ప్రాబ్లమ్స్‌ని పెద్దగా చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఇమాజిన్స్ ప్లెజర్స్. పగటి కలలని అంటాం. విన్నారా ఎప్పుడన్నా? ప్రభుజీ. రైట్. సో, పగటి విన్నాం కలలు కన్నాము. పగటి కలలు అందరూ విన్నారు, అందరూ కన్నారు. ఇప్పుడు గూడా వింటూ, కంటూ ఉన్నాం. రైట్. సో, మైండ్ ఏం చేస్తదంటే ఒక ఇంద్రియార్థం అనేది చూసింది. ఒక సెన్స్ ఆబ్జెక్ట్ అనేది చూసిందనుకోండి. ఇంక దాని గురించి ఆలోచించడం స్టార్ట్ అయితది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ నడుపుతూ వెళ్తున్నారు మీ కార్‌లో. పక్కన చూసారు ఒక కొత్త కారుంది. మస్తు అడ్వాన్స్డ్ కారుంది. చాలా లగ్జరీ కారుంది. చూడగానే ఏముంది? ఎలా ఉందనేసి ఆలోచన స్టార్ట్ అయితది. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః. సో, ఏమైపోతుంది? చూస్తారు. దాని గురించి ఆలోచిస్తారు. అప్పుడు అది నచ్చే అవకాశం ఉంటది. అది కావాలని అనిపిస్తది. కానీ అది చాలా కాస్ట్‌లీ కారు. సో, ఏం చేయాలి? మేబీ ఆ కార్ నేను కొనాలి అనంటే లోన్ తీసుకోవాల్సొస్తది. మరి ఉన్న కార్‌ని ఏం చేద్దాము? అమ్మేయాల్సొస్తది. అమ్మిస్తే ఎంత డబ్బులొస్తాయి? వచ్చినా సరే ఆ ఈఎంఐ కట్టుకున్నా సరే సాలరీ సరిపోతదా? మేబీ నేను ఇంకా పెద్ద జాబ్ చేస్తే ఇంకెక్కువ సాలరీ వస్తే ఆ కార్ అనేది కొనొచ్చు. రైట్. సో, యాక్చువల్‌గా కార్‌ని చూసినప్పటి నుంచి లోన్ దాకా, జాబ్ మార్చి సాలరీ పెంచుకునేదాకా ఈ ఆలోచనలు రావడానికి ఎక్కువ టైం ఏమైనా పడుతుందా? నో ప్రభు. రైట్. సో, అలాగే ఇంకొక అబ్బాయి అమ్మాయిని చూసాడు. లేదా అమ్మాయి అబ్బాయిని చూసింది. లేదా ఇంకేదో చూసాము. అప్పుడేమైపోతుంది? దాని గురించి కూడా ఆలోచించి కోరికలు పుట్టి, దాని గురించి లైఫ్ డైరెక్షన్‌లనేది మారిపోతూ ఉంటాయి. రైట్. సో, యాక్చువల్‌గా మనము ఎక్కువ సంతోషంగా ఎక్కడుంటాం తెలుసా? చెప్పండి ఎక్కడుంటాం? భక్తిలోనే ప్రభుజీ. ఇమాజినేషన్‌లో, ఊహల్లో ఎక్కువ సంతోషంగా ఉంటాం మనం. రియాలిటీలో ఉండము. చాలా సార్లు చూడండి ఇది వస్తే, ఇది చేరుకుంటే, ఇది నాకు వస్తే, నేను ఇది సాధిస్తే అంత సంతోషంగా ఉంటాను అనేసి ఊహల్లో ఎంత సంతోషంగా ఉంటామో, రియాలిటీలో అంత ఉంటామా? నో ప్రభుజీ. ఉండము. రైట్. సో, మనసేం చేస్తుందంటే మనని ఊహల్లోనే సంతోషపెడతది. రియాలిటీలో సంతోషపెట్టదు. అందుకనే ఏమైతదంటే మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కారు కొన్నాం సరే లోన్ చేసి వేరే జాబ్ మరి కొత్త సాలరీ తెచ్చుకొని, పెద్ద సాలరీ తెచ్చుకొని ఆ కారు కొన్నా సరే, అది కొంటే ఎంత ఆనందం వస్తదో, దాంతో పోలిస్తే అంతే ఆనందం వస్తదా? యెస్. నో? మనం ఎంత ఇమాజిన్ చేసామో, అది నా దగ్గరుంటే ఆనందంగా ఉంటాననేసి అంతుంటదా ఆనందం? అప్పటి వరకే ఉంటుంది ప్రభుజీ. ఆలోచించడం. ఇమాజినేషన్‌లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. యాహ్! సో, ఇమాజినేషన్‌లో ఆనందం ఎంత ఎక్కువ చూపిస్తదంటే మనసు, రియాలిటీలో ఆ ఆనందం దొరకకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఆ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకో దానికెళ్తామన్నమాట. మేబీ ఇదైతే ఇవ్వలేదు ఆనందం, ఇంకొకటి ఇస్తదేమోననేసి. సో, దీనివల్ల ఏమైతదంటే మన టైము, ఎనర్జీ, కాన్షియస్‌నెస్ వేస్ట్ అయితది. సో, మన దగ్గర ఆల్రెడీ టైం తక్కువ. మన దగ్గర ఆల్రెడీ శక్తి తక్కువ. మన దగ్గర ఆల్రెడీ చేతన తక్కువ. సో, ఉన్నదంతా ఊహల్లోనే, ఆ పగటి కలల్లోనే పోయిందనుకోండి, కృష్ణ పైన ధ్యాస పెట్టే సమయం ఉంటుందా మన దగ్గర? లేదు ప్రభు. లేదు. సో, మన భౌతిక కోరికల్ని పెంచి, పెంచి మనసేం చేస్తుందంటే కృష్ణ నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది? ప్రాబ్లమ్స్‌ని పెద్దగా చేసి మనల్ని నిరుత్సాహపరుస్తది. జీవితంలో మనం ఏం చేయలేనట్టు చూపిస్తది. రెండోదేం చేస్తదంటే ఊహల్లో మనకి ఎక్కువ ఆనందాన్ని చూపిస్తుంది. అండ్ ఏదైతే ప్రియారిటీ, ఏదైతే ఇంపార్టెంట్ ఉందో అది తప్ప మిగతాయన్నీ మనకి చూపిచ్చేలాగా చేస్తుందనమాట. సో, థర్డ్ ఏం చేస్తుందంటే నెగ్లెక్ట్ ద ఆపర్చునిటీస్. ఎం ఏంటి? మాగ్నిఫైయింగ్ ద ప్రాబ్లమ్స్. ఐ ఏంటి? ఇమాజిన్ ప్లెజర్. ఎన్ ఏంటి? నెగ్లెక్టింగ్ ఆపర్చునిటీస్. అవకాశాల్ని నిర్లక్ష్యం చేసేలాగా చేస్తుంది. ఎలా అంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
మనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ 3 ఉంటాయి. ఈ మూడిట్లో మన దగ్గర ఎప్పుడు ఉండేది ఏంటి చెప్పండి? పాస్టా? ప్రెజెంటా? ఫ్యూచరా? All that we have is now. All that we will ever have is now. మన దగ్గర ఉండబోయేది ప్రెజెంట్ మాత్రమే. ఆ ఫ్యూచర్ గూడా ఎప్పుడుంటుందంటే, ఆ ఫ్యూచర్ ప్రెజెంట్ అయినప్పుడు. రేపు మన దగ్గర ఎప్పుడుంటుంది అనంటే, ఈ రోజు దాటాకే ఉంటుంది. అంటే అదేమైపోతుంది? అది మళ్ళీ ఈ రోజే అవుతుంది. సో, చాలా సార్లు మనసేం జేస్తుందంటే, ఎయిదర్ మనల్ని పాస్ట్‌లో తీసుకెళ్తుంది. గతంలో తీసుకెళ్ళి, అయ్యో! అలా చేయాల్సింది, ఇలా జరగాల్సింది అనేసి ఏదైతే మార్చలేమో, దాని గురించి ఎక్కువ ఆలోచించేలాగా చేస్తుంది. సరే, ఏదో గతం గురించి ఆలోచించి ఏమైనా నేర్చుకుంటున్నామా సత్వగుణంలో అంటే లేదు. ఏదో జరిగిన విషయాలు, జరగకూడని విషయాలని గుర్తు చేసుకొని, అందులో చేయడానికి ఏముండదు. కానీ దాని గురించి మాత్రమే ఆలోచిస్తుంది. లేదా భవిష్యత్తులోకి తీసుకెళ్తుంది. ఓహ్! ఇలా అయిపోతే ఎలా? అలా అయిపోతే ఎలా? అని భయపెట్టిస్తుంది. లేదా ఇలా అయితే బావుంటది, అలా అయితే బావుంటదనేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తది. సో, మనము పాస్ట్ గురించి ఆలోచించినప్పుడు, ఫ్యూచర్ గురించి ఆలోచించినప్పుడు ప్రెజెంట్ పోతుందా? పోదా? పోతుంది. రైట్. సో, మనసేం జేస్తుందంటే, ప్రస్తుతం మనకి చాలా అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు మనకున్న అవకాశం ఏంటంటే, నేనేదైతే చెప్తున్నానో మీరది వినడం. లేదా నేను వేరేదేమీ ఆలోచించకుండా నేనేదైతే చెప్పడానికొచ్చానో దానిపైన ఫోకస్ చేయడము. సో, ఒకవేళ నేను పాస్ట్ గురించి గాని, ఫ్యూచర్ గురించి ఆలోచించాననుకోండి, ప్రస్తుతం ఏం చెప్తున్నానో అందులో ఒక అవకాశం అనేది పోతుంది. మీరొకవేళ గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారనుకోండి, నేనేదైతే ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారో అవి మీరు మిస్ అయిపోతారు. మేబీ ఒక సెంటెన్స్ విని, ఒక టీచింగ్ అనేది విని, శ్రీల ప్రభుపాద చెప్పిన ఒక పని అనేది మనం చేసి మన జీవితాన్ని మార్చుకోవచ్చేమో. కానీ ఒకవేళ మనము గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం క్లాస్‌లో కూర్చున్నప్పుడు అనుకోండి. సో, అవి వినే అవకాశం ఉందా? అవి విని ఇంప్లిమెంట్ చేసి జీవితం మార్చుకునే అవకాశం ఉందా? యెస్, నో? నో ప్రభు. నో లేదు ప్రభు. ప్రభుజీ, లేదు. రైట్. సో, మనం గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి కళ్ళ ముందు ఎన్నో అవకాశాల్ని పోగొట్టుకుంటూ ఉంటామట. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ మనసు బాలేదు. గతం గురించి ఆలోచిస్తున్నారు. ఒక సేవా అవకాశం వచ్చింది. సరిగ్గా చేయగలరా? చేయలేం ప్రభు. రైట్. భవిష్యత్తు గురించి భయమేస్తుంది. ఓకే. సేవ వచ్చింది. సరిగ్గా చేయగలరా? నో ప్రభు. చేయలేం ప్రభు. ఆ సేవ చేసేటప్పుడు గూడా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు గాబట్టి, ధ్యాస కృష్ణ పైన ఉండదు గాబట్టి, అది సేవ అవ్వదు. ఏదో పనవుతది. రైట్. సో, పని జేస్తే ఏమవుతది? ఎయిదర్ పుణ్యమనొస్తది, పాపమనొస్తది. కానీ ఏదైతే భక్తి సుకృతి ఏదైతే ఉంటుందో, మనల్ని జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటికి తీస్తుందో, అదంతగా మనము ఆపర్చునిటీ అనేది యుటిలైజ్ చేసుకోలేకపోతామనమాట. సో, అందుకనే మనసేం జేస్తుంది అనంటే, ఎక్కడ వీడు జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడి భగవద్ధామానికెళ్తాడా అనేసి. ఫ్రెండ్ ఏమనుకుంటాడు? బాగుపడాలి, జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడాలని అనుకుంటాడు. శత్రువు ఏమనుకుంటాడు? ఈడిక్కడే ఉండాలి. ఇక్కడే ఏమంటారు దానికి? ఇక్కడే రాటెన్ అవ్వాలి. ఇక్కడే కుళ్ళిపోవాలి మన జీవితము, మన బ్రతుకు, మన ఆత్మ ఇక్కడే ఉండిపోవాలి అనేసి మనసు ట్రై చేస్తూ ఉంటుందనమాట. సో, పాస్ట్, ఫ్యూచర్ గురించి ఏదో ఒక ఆలోచన ఇస్తూ మనల్ని ఏం చేస్తుంది? ఇక్కడే పెడుతుందనమాట. సో, మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడే ఉండకుండా మనము బయటపడేలాగా ఆలోచిస్తూ ఉండాలి. సో, 16 మాలలు నేను గట్టిగా చేస్తాను, ధ్యాసతో చేస్తాను అని మనం అనుకోవచ్చు. కానీ బెస్ట్ పని మనం ఏం చేయగలమంటే, ఏ మంత్ర అయితే పలుకుతున్నామో, ఇప్పుడు ఒకటో మాలలో నేను 100వ మంత్రం పలుకుతున్నాను. 100ఓసారి పలుకుతున్నాను. ఆ మంత్రం మీద ధ్యాస అనేది ఉండాలి. మనకు చాలా సార్లు చాంటింగ్ చేసేటప్పుడు కూడా పాస్ట్, ఫ్యూచర్‌లో వెళ్తూనే ఉంటాం. యెస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. రైట్. సో, అందుకనే మంత్ర ఎప్పుడైపోయింది, మాల ఎప్పుడైపోయిందో కొన్నిసార్లు తెలీదు. కొన్నిసార్లు ఇంతసేపయినా మాల ఎందుకు కావట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకంటే ధ్యాస ఎక్కడెక్కడో ఉంది కాబట్టి. సో, మంత్ర పైన ఉండాలి. సరే, ముందు ఏం చేశాను, తర్వాత ఏం చేస్తానో పక్కన పెట్టండి. ఇప్పుడు నేను పలుకుతున్నాను గదా! హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. బస్ దీనిపైననే 1 మంత్ర ఎట్ ఎ టైమ్. సత్వగుణం అంటే ఏంటంటే 1 మంత్ర ఎట్ ఎ టైమ్. ఓకే. రజోగుణం ఏంటంటే ఫాస్ట్‌గా కంప్లీట్ చేశామా లేదా? రైట్. ఇంకా తమో గుణంలో ఏంటంటే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ లేకుండా చేయడం. రైట్. సో, సత్వగుణం ఏంటంటే ఒక్క మంత్ర చాలు. ఒక్క హరే కృష్ణ చాలు నా జీవితాన్ని మార్చడానికి. సో, ఈసారన్నా కరెక్ట్‌గా పలుకుతా.
ఈ మంత్ర కరెక్ట్‌గా పలుకుతా, ఈ మంత్ర కరెక్ట్‌గా పలుకుతా. ముందేం చేశాను, తర్వాత ఏం చేయబోతున్నాను పక్కన పెట్టండి. ఈ మంత్ర. సో, 1 మంత్ర అట్ ఎ టైమ్ మనం చేశామనుకోండి చాంటింగ్ అటెంటివ్‌గా అవుతుంది. ప్రభుపాద్‌ని ఒకసారి అడిగారనమాట. మనస్సు కంట్రోల్‌లో ఉండదు. అటు ఇటు తీసుకెళ్తా ఉంటది. చాంటింగ్ బాగా చేయాలంటే ఏం చేయాలంటే చాలా సార్లు వేరే వేరే ఆన్సర్ ఇచ్చారు. ఒకసారి ఏమిచ్చారంటే మనసుతో పనేముంది? నాలుకతో పలకడం, చెవితో వినడం అంతే కదా పని అంటారు. రైట్? సో, మనము జస్ట్ దాని మీద ఫోకస్ చేసామనుకోండి. నేను పలికానా, స్పష్టంగా పలికింది విన్నానా, కొన్ని రోజులు దీనిపైన ధ్యాస పెట్టండి. చాంటింగ్ అటెంటివ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో, మైండ్ ఏం చేస్తుంది? ఆపర్చునిటీస్‌ని, ప్రస్తుతం మన దగ్గర ఉండే అవకాశాలన్నిటిని కూడా పోగొడుతుందన్నమాట. దానివల్ల మనము ముందుకెళ్ళలేకపోతాము. అండ్ డి ఏంటంటే డినైస్ రియాలిటీస్ అన్నమాట. ఏం చేస్తుంది అంటే నిజం ఒప్పుకోదు. రైట్? సో, నిజంగా బుద్ధిమంతుడు అనుకోండి. వాడికి ఏదన్నా తప్పు చెప్పామనుకోండి, "నువ్వు ఈ తప్పు చేశావనుకో" అని చెప్పామనుకోండి. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటాడు ప్రభుజీ. ఒప్పుకుంటాడు. ఒప్పుకోడు ప్రభుజీ. ఒప్పుకుంటాడు. అట్‌లీస్ట్ బుద్ధిమంతుడు. తన తప్పు లేకపోయినా తను అడుగుతాడు. సరే నేను తప్పు చేశాననే అనుకుందాం. కానీ ఎక్కడ చేశానో ఒకసారి నాకు చెప్పు అని అంటాడు. లేదా ఎలా నువ్వు తప్పు అనుకుంటున్నావు అని అంటాడు. ఫస్ట్ ఒప్పుకుంటేనే తర్వాత డిస్కషన్ అనేది ఉంటది. అదే ఒప్పుకోలేదనుకోండి డిస్కషన్ ఉంటదా? నో ప్రభు. నువ్వెవరివి నేను తప్పు చేశానని చెప్పడానికి? అయినా నువ్వేం చెయ్యవా తప్పులు? అనేసి నేను అన్నాననుకోండి. ఎవరన్నా వచ్చేసి నా తప్పుల గురించి చెప్తారా? చెప్పరు ప్రభు. సో, మనసు ఫస్ట్ ఏం చేస్తదంటే తన తప్పు తను ఒప్పుకోదు. యాక్చువల్‌గా ప్రాబ్లమ్ ఏంటంటే మనసే. కానీ మనసుకు చెప్పామనుకోండి, ఇది నీ ప్రాబ్లమ్ అనేసి, అది ఒప్పుకుంటదా? ఒప్పుకోరు. రైట్? సో, ఒప్పుకోదు ప్రభుజీ. మనస్సు, మనిషి ఒకటైనప్పుడు పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఆయనలో ఉందా, మనసు వలన ఉందా తెలుసుకోలేరు. అండ్ ఎవరన్నా వచ్చి నువ్వు తప్పు చేశావు, నీ మనసు నీకు తప్పు చెప్తుందని చెప్పినా సరే ఒప్పుకోలేరనమాట. సో, మనసు ఏం చేస్తుందంటే ప్రతిసారి నిజాన్ని ఒప్పుకోదు. రైట్? సో, ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అన్నమాట. చాలామంది సైకాలజిస్ట్‌లు ఏమంటారంటే, చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇక్కడే ఉంటాయి. రియాలిటీలో ఉండవు. నిజానికి ప్రాబ్లమ్స్ వాళ్ళెంత చెప్తున్నారో అవన్నీ ఇక్కడే ఉన్నాయి మాక్సిమం. రైట్? 10% బయటుంటాయేమో. 90% లోపలే ఉంటాయి. మీరందరూ నమ్ముతారా? నమ్మరా ఇది? Yes, Yes. ప్రభు. ఎస్ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. సో, మైండ్ ఈస్ ద ప్రాబ్లమ్. కానీ మైండ్ ఒప్పుకోదనమాట. అది ఒప్పుకోకుండా ఏం చేస్తుందంటే, మనిషి ఎప్పుడైతే తప్పును ఒప్పుకోడో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడో తెలుసా? ఎవరిది తప్పో చెప్తాడు. అంటే బ్లేమ్ గేమ్ అన్నమాట. ఓకే. నా తప్పు నేను ఒప్పుకోలేదనుకోండి. ఒకవేళ ఒక సిట్యుయేషన్ ఏదన్నా రాంగ్ అయింది. అందులో నా తప్పని ఒప్పుకోవట్లేదనుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏముంటది? దానికి రీజన్ ఇంకెవరోనో చూపియాలా లేదా? Yes, yes. ఖచ్చితంగా. రైట్? సో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తది మైండ్? ఎవరినో ఒకళ్ళని చూపిస్తది. సో, 3 విధాలుగా మనం భక్తిలో ఉన్నాం కాబట్టి, భక్తి పరంగా మన మనస్సు ఎలా రియాలిటీని డినై చేస్తది, నిజాన్ని ఒప్పుకోదనేది 3 రకాలుగా చేస్తది. ఫస్ట్ ఏం చేస్తదంటే, కృష్ణ మీద తోస్తది అన్నీ. రైట్? కృష్ణనే ఇట్లా చేషిండు. కృష్ణ వల్లనే ఇదవుతుంది అనేసి కృష్ణ పైన తోస్తారు. రైట్? కృష్ణ ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది. మనం గైడెన్స్ ఇస్తామా లేదా భగవంతుడికి? భగవంతుడు ఏం చేయాలని మనం చెప్తామా? చెప్పమా? చెప్తాను. రైట్? సో, అందరికీ భగవంతునికి సేవ చేయాలని ఉంటదట. కానీ మాక్సిమం ఏ సేవ చేయాలని ఉంటదంటే, భగవంతుడికి అడ్వైజర్ లాగా ఉండాలని ఉంటదట. సో, వి ఆల్ వాంట్ టు సర్వ్ గాడ్, బట్ నాట్ యాస్ ఎ సర్వెంట్, యాస్ ఎన్ అడ్వైజర్. అందుకని చూడండి అందరికీ తెలుసు భగవంతుడు ఏం చేయాలో. కానీ వాళ్ళేం చేయాలనేది తెలీదు. యెస్ ఆర్ నో? ఎస్ ప్రభుజీ. ఎందుకింత దారుణాలు జరుగుతున్నాయి? ఏం చేస్తున్నాడు కృష్ణ? ఇట్లా చేయాల్సింది గాదు. కృష్ణ అట్లా చేయాల్సింది గదా! కృష్ణకి ఇంత పవర్ ఉంటే అట్లా చేయాల్సింది గదా! కొందరు అడుగుతారనమాట. ఎందుకు కృష్ణ అంత పవర్‌ఫుల్ అయితే యుద్ధం అర్జున్‌తోని ఎందుకు చేయిచ్చాడు? ద్రౌపది వస్త్రాపహరణం దాకా ఎందుకు తీసుకొచ్చాడు? దుర్యోధన్ని మార్చేయొచ్చు గదా! అనేసి. ఏస్తారా? ఎయ్యరా కొందరు క్వెషన్‌లు? 100% ప్రభుజీ. సో, ప్రాబ్లమ్ ఎవరిదంటే కృష్ణదే. కృష్ణ అట్లా చేసుంటే ఇట్లా అయ్యేది గాదు. అనేసి ఫస్ట్ ఎవరి మీద దోస్తాం? కృష్ణ మీద. రెండోది ఏంటంటే భక్తి ప్రాసెస్ పైన. మనకేదన్నా అనుకున్నది జరగట్లేదనుకోండి, చాంటింగ్ వర్కౌట్ అవ్వదని, లేదా ఈ భక్తి అనేది నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదనేసి,
ఏమైపోతుంది? భక్తి ప్రాసెస్ మీద కంప్లెయింట్ చేస్తాం. లేదా భక్తి ప్రాసెస్‌ని బ్లేమ్ చేస్తామనమాట. ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తాం? భగవాన్ని. 2 భక్తిని. రైట్? అది ఎట్లా చేస్తాము అనంటే కొన్నిసార్లు డైరెక్ట్‌గా చేస్తాము. కొన్నిసార్లు నమ్మకుండా ఉండి చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మనం నమ్మట్లేదు అని అనుకోండి. చాలా ఎంత నమ్మకం ఇచ్చినా, ఎంత జెన్యూన్‌గా ఉన్నా సరే ఆయన్ని నమ్మట్లేదనుకోండి. ఆయనని మనం ఇన్సల్ట్ చేస్తున్నట్టా కాదా? ఆ ప్రాసెస్‌ని, ఆ పర్సన్‌ని అనుమానిస్తున్నట్టా కాదా? అనుమానిస్తున్నట్టే ప్రభు. సో, మనం బాధపడుతున్నాము. చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దగా చేస్తున్నాము. ప్రస్తుతాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కడో ఊహాగానంలో ఉన్నాము. ఊహల్లో ఆనందంగా ఏదో ఇంద్రియ తృప్తి చేస్తున్నామనుకోండి. అంటే మనం ఏం చేస్తున్నామంటే భక్తి ప్రాసెస్‌ని నమ్మట్లేదు. రైట్? నమ్మట్లేదు అనంటే ఆల్మోస్ట్ ఇండైరెక్ట్‌గా దాన్ని అవమానపరుస్తున్నట్టు కూడా అవుతుంది. అండ్ బ్లేమ్ చేస్తున్నాము. మనకేదన్నా బాగా జరగకపోతే భక్తి వల్లనే ఇట్లా జరుగుతుందనేసి. రైట్? సో, కొందరైతే ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఉంటారు. భక్తి చేయకముందు నేను బాగున్నాను. స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటారు. రైట్? సో, ద థింగ్ ఏంటంటే మనస్సు ఎవరో ఒకళ్ళ మీద తోయాలని చూస్తది. భక్తిలోకొచ్చాక మనము మేబీ బయట వాళ్ళని ఏమనకపోవచ్చేమో. కానీ కృష్ణని సెంటర్ చేసి కృష్ణని బ్లేమ్ చేయడము, లేదా భక్తి ప్రాసెస్‌ని బ్లేమ్ చేయడం అనేది చేస్తాము. ఇక ఈ 2 కూడా పర్లేదు. మూడోదైతే ఇంకా దారుణం. అదేంటంటే ఐ యామ్ సో ఫాలెన్. నేనెంత పతితుడినంటే, నేనెంత వేస్ట్ ఫెల్లో అంటే, ఇదిలా జరగాల్సిందే. రైట్? అంటే మన ఫాల్స్ ఇగో, మిథ్యా అహంకారం ఏం చేస్తుందో తెలుసా? మన ప్రాబ్లమ్ ఎంత పెద్దదంటే, కృష్ణ గూడా సాల్వ్ చేయలేరు. భక్తి గూడా సాల్వ్ చేయలేదు. అంత పెద్ద ప్రాబ్లమ్ ఉంది నా దగ్గర. నేనే అంత పెద్ద ప్రాబ్లమ్‌ని అనేసి చెప్పడం అన్నమాట. రైట్? అందుకనే చాలా సార్లు భగవంతుడిని కొందరు ఎందుకు నమ్మరనంటే, బికాజ్ వాళ్ళ డిఫెక్ట్ ఏదైతే ఉందో, వాళ్ళలో లోపం ఏదైతే ఉందో, వాళ్ళు చేసిన తప్పేదైతే ఉందో, అది భగవంతుడు కూడా సాల్వ్ చేయలేడు. దాన్ని రెక్టిఫై చేయలేడు అని అనుకోవడం అన్నమాట. ఇదేంటంటే పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్ ఇగో అని అంటాం. అంటే మిథ్యా అహంకారానికి ఇంకో రివర్స్ రూపం అన్నమాట. ఒక రూపం ఏంటంటే మిథ్యా అహంకారంది నేనే గ్రేట్. ఓకే. ఇంకా రివర్స్ రూపం ఏంటంటే నేనెంత పతితుడినంటే, ఎంత పథభ్రష్టుడినంటే ఎవ్వరు గూడా నన్ను పథంలోకి తీసుకురాలేరు. భగవంతుడు గూడా చేయలేడు. సో, ఇది ఫాల్స్ ఇగోనా గాదా? అహంకారమా గాదా? అంటే భగవంతుడు చేయలేనివి అంటే నువ్వెంత పతితుడివంటే, భగవంతుడు నిన్ను మళ్ళీ పావనుడిని చేయలేడు అనంటే భగవంతుడి దగ్గర అంత నిన్ను పావనం చేసే పవర్ లేదని చెప్పినట్టా కాదా? యెస్ ప్రభు. మన చైతన్య మహాప్రభునేమంటారు? పతిత పావన్ అంటాం. మన శ్రీల ప్రభుపాదునేమంటారు? పతిత పావన్. అంటే పతితుల్నే పావనం చేసే పవర్ ఉన్న ప్యూర్ డివోటీస్ భగవంతుడు. రైట్? సో, అట్లాంటిది నీకెంత పెద్ద ప్రాబ్లమ్ ఉన్నా, నీలో ఎంత పెద్ద లోపం ఉన్నా, నమ్మకం ఉండాలా లేదా? అది సాల్వ్ అయితది, రెక్టిఫై అయితది టైమ్‌తో అనేసి. యెస్ ఆర్ నో? యెస్ ప్రభు. ఉండాలి. రైట్? సో, ఒకవేళ రెక్టిఫై అవ్వదు అని నిర్ధారించేసిన తర్వాత శరణు తీసుకునే అవకాశం ఉందా? మీరు నమ్మేశారు. మీ రోగం చాలా పెద్దది. అసలు ఎవ్వరు నయం చేయలేదని నమ్మేశారనుకోండి. డాక్టర్ దగ్గరెళ్తారా? వెళ్ళం. నయం అవ్వగలదు అనే హోప్ ఉంటేనే మనం డాక్టర్ దగ్గరెళ్తాము. ఇంకా నయం అవ్వదు, ఇది ఇంతే అని అనుకుంటే మనం డాక్టర్ దగ్గరెళ్ళం. సో, మైండ్ ఏం చేస్తుంది అనంటే, నేను చాలా పతితుడిని, నా వల్ల ఏది గాదు అనేసి వచ్చిన ప్రతి అవకాశాన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ఇగ్నోర్ చేస్తూ, నేను ఏదన్నా చెయ్యగలను, భగవంతుని కృప వల్ల ఏదైనా సాధ్యం అనే రియాలిటీ ఏదైతే ఉంటదో, దాన్ని డినై చేసేస్తా అనమాట. ఈ శాస్త్రాల్లో చెప్తూ ఉంటారులే, పతితుల్ని గూడా పావనం చేశాడు భగవంతుడు అని గాని, వాళ్ళందరి విషయం వేరు, నా విషయం వేరు అనుకుంటా. రైట్? సో, మనకి హిస్టరీలో జగాయి మదాయి లాంటి అంటే జగాయి మదాయి ఎలాంటి వాళ్ళంటే, శాస్త్రాలు చూసి ఏం చేయకూడదో దానికి అపోజిట్ చేసేవాళ్ళనమాట. సో, వాళ్ళు చెయ్యని పాపం అంటూ లేదు. అట్లాంటి వాళ్ళనే ఉద్ధారం చేశారు చైతన్య మహాప్రభు. సో, మనము మనలో ఉండే లోపాలు, మనం ఎంత పతితులనుకున్నా సరే, వాళ్ళకంటే మించినోళ్ళమా? నో ప్రభు. కాదు గదా! చెప్పండి. కాదు. మీరంతకంటే నీచమైన, హీనమైన దరిద్రులా? కాదు మనము ప్రభు. కాదు గదా! రైట్. ఉన్నాయి మనలో లోపాలున్నాయి, కామక్రోధ లోపాలున్నాయి. కానీ అంత దారుణం లేదు. అట్లాంటి వాళ్ళని ఉద్ధారం చేసిన వాళ్ళు మనల్ని ఉద్ధారం ఎందుకు జేయలేరు? సో, మనం ఎంత పతితులైనా సరే, మనము భగవంతుని శరణు తీసుకుంటే పావనం అయిపోవచ్చు. కానీ మనస్సు ఇది ఒప్పుకోనివ్వదనమాట. ఎట్లా మనం చెప్పొచ్చు ఒప్పుకోనివ్వట్లేదు అనంటే శరణు తీసుకోము. చాలా సార్లు ప్రాబ్లమ్‌లో మనం మునిగి ఉన్నాము. మనం ప్రాబ్లమ్ కాన్షియస్ అయిపోయాము. కృష్ణ కాన్షియస్‌గా లేము అని అనుకోండి.
దెన్ మనం ఎవరి శరణు తీసుకున్నామంటే మనస్సు ఏదైతే రియాలిటీ మనకు చూపించిందో అంతే ఈ ప్రాబ్లం ఇలాగే ఉంటుంది, కృష్ణ కూడా సాల్వ్ చేయలేరు అనే రియాలిటీ శరణు మనం తీసుకున్నాము. యాక్చువల్ రియాలిటీ ఏంటంటే కృష్ణ దేని నుంచైనా మనల్ని బయటకు తీయగలరు. రైట్, టైం పట్టొచ్చు, ప్రాసెస్ మనం అనుకున్నట్టు కాకపోవచ్చు, కానీ కృష్ణ ఖచ్చితంగా బయటకు తీస్తారు. ఆయన సాల్వ్ చేయలేని ప్రాబ్లం ఏదే లేదు. రైట్, బట్ స్టిల్ మనస్సు చెప్తుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అనేసి. ఓకే, యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి సాల్వ్ అవ్వవు. ఓకే, కానీ అవి సాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనసు ఏం చెప్తుందంటే ఇవి సాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది అండ్ సాల్వ్ కూడా అవ్వవు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలాగైతే కనిపిస్తామో, మనకి ఏదైతే చర్మం కలర్ ఉందో, రైట్, ఇప్పుడు మారే అవకాశం ఉందా చెప్పండి? లేదు ప్రభు. లేదు. రైట్, సో కొన్ని శరీరంలో కొన్ని రోగాలు వస్తాయి, అవి మనతోనే ఉంటాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ నొప్పులు రావడం, నడుము నొప్పి రావడం, అవి ఎంత సర్జరీలు చేసినా ఎన్ని మోకాళ్ళ చిప్పలు మార్చుకున్నా సరే ఆ పెయిన్ అనేది ఉంటుంది, మళ్ళీ మొదట్లాగా ఉండవు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి అండ్ అవి మార్చలేము, మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే శరీరం చేంజ్ అయినప్పుడు అవన్నీ మళ్ళీ చేంజ్ అయిపోతాయి, దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనసు ఏం చేస్తుందంటే దానిపైన ఫోకస్ చేయిస్తుంది, మళ్ళీ అవి సాల్వ్ అవ్వట్లేదు అని ఏడిపిస్తుంది. సో అంటే అనవసరమైన విషయాల గురించి మనకు ఆలోచించేలాగా, బాధపడేలాగా, తపన పడేలాగా చేస్తుంది. అండ్ యాక్చువల్‌గా అవన్నీ ఏంటంటే టెంపరరీ, తాత్కాలికమైనవి. కానీ మనసు ఏం చేస్తుందంటే అదే పెద్ద పర్మనెంట్ ఇంపార్టెంట్ థింగ్ లాగా చూపిచ్చి, ఏదైతే పర్మనెంట్ ఇంపార్టెంట్ కృష్ణ ఉన్నారో దానిపైన ధ్యాస కలగకుండా చేస్తుందనమాట. సో ఇలా మనస్సు మనల్ని ఔట్ ఆఫ్ కంట్రోల్ చేసేస్తుంది. అంటే మన కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోయి, దాని కంట్రోల్‌లో తెచ్చుకొని, కేవలం భౌతిక విషయాల పట్ల, మనం సాల్వ్ చేయలేని విషయాల పట్ల, మనం ఏమి చేయలేని విషయాల పట్ల మనల్ని ఆలోచించేలాగా చేస్తుంది. మన చేతన మొత్తం అటుపోయేలాగా చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే ట్రైన్ చేయాలి. ఎట్లా ట్రైన్ చేయాలి అనంటే, శాస్త్రాలు చదివి, చాంటింగ్ చేసి తెలుసుకోవాలి. నేనేం సాల్వ్ చేయగలను, ఏం సాల్వ్ చేయలేను. నాకెంత కంట్రోల్ ఉంది, ఎంత కంట్రోల్ లేదు. నేను ఎప్పుడు కృష్ణ పైన డిపెండ్ అవ్వాలి, ఎప్పుడు నా పని నేను చేయాలి అనే క్లారిటీ ఉందనుకోండి. ఆ క్లారిటీతో మనం కొంచెం కొంచెం చేస్తూ పోయామనుకోండి, కృష్ణ మన సిన్సియారిటీని చూసి, మనం సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే శక్తి ఇవ్వచ్చు, లేదా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదనే జ్ఞానం ఇవ్వచ్చు, లేదా తనే సాల్వ్ చేయొచ్చు. ఏదన్నా చేయొచ్చు కృష్ణ. బట్ వి విల్ బి కమింగ్ ఔట్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ఆర్ దట్ కాన్షియస్‌నెస్ ఆఫ్ ప్రాబ్లమ్ అనమాట. సో, ఇదంతా మనము మైండ్‌ని ట్రైన్ చేస్తే జరుగుతుందనమాట. సో, మరి ఫస్ట్ థింగ్, అసలు రోగం ఉందనే తెలీదనుకోండి, మనం డాక్టర్ దగ్గర వెళ్లి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం లేదు. అలాగే మన మనస్సు మన నుంచి వేరు, అది మన కంట్రోల్ నుంచి తప్పింది, దాన్ని మళ్ళీ కంట్రోల్‌లో తెచ్చుకోవాలి అనే విషయమే మనం గుర్తించలేదనుకోండి, ఇంకా ఎలా కంట్రోల్‌లో తెచ్చుకోవాలి, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఎలా కృష్ణ పైన ధ్యాసలో పెట్టాలి, దానివల్ల ఎలా మనం ఈ జన్మ మృత్యు నుంచి బయటపడాలి అనే విషయాలు ఆలోచించే అవకాశమే లేదు. సో, భౌతిక ప్రపంచంలో ఎస్పెషల్లీ కలియుగంలో చాలా మందికి తెలియనే తెలీదిది. అంటే మన మనస్సు మనకి శత్రువు అయిపోయింది, మన కంట్రోల్ నుంచి బయటికెళ్ళిపోయి అది మన కంట్రోల్‌లో పెట్టుకుంది అనే విషయం గూడా తెలీదు. చెప్పండి, తెలుసా? తెలీదా? అందరికి తెలుసా ఈ విషయం? తెలియదు ప్రభుజీ. అందుకనే చాలా మంది మాకు అడిగినప్పుడు తెలుస్తుంది. సజెస్ట్ కూడా ఏం చేస్తారు తెలుసా? నీ మనసుకు నచ్చింది చెయ్యి అంటారు. అది చేయడం వల్లే ఈడి దాకొచ్చింది. అవునా కాదా? Yes, Prabhuji. ఓకే. నీ మనసు చెప్పిందే విను, నీ ప్రభుజీ. మనసుకు నచ్చిందే చెయ్యి అని అంటారు. నో, కృష్ణ చెప్పింది చెయ్యాలి. కృష్ణకి నచ్చింది మనం చేయాలి. అప్పుడే మనసు మన కంట్రోల్‌లో ఉంటది. అదర్‌వైజ్ ఏమైతుంది అనంటే, మనం ఇష్టం వచ్చింది, మనసు నచ్చింది చేస్తూ పోతే ఇక్కడే ఉండిపోతామనమాట. మనసుకి ఏది నచ్చుతదంటే ఎస్కేప్. హార్డ్ వర్క్ చేయకుండా ఎంజాయ్ ఎలా చేయాలనేది ప్లాన్‌లన్నీ గట్టిగా ఏస్తది మనసు. రైట్? హార్డ్ వర్క్ చేయాలి, ఎంజాయ్‌మెంట్ కాదు, భక్తి చేయాలని చెప్పదు. అది బుద్ధి చెప్తది. బట్ మనసు మాత్రం ఎలా హార్డ్ వర్క్ చేయకుండా తప్పించుకోవాలి అనేసి చెప్తూ ఉంటుంది. సో, భక్తి కూడా ఒక రకమైన హార్డ్ వర్క్ కాబట్టి మనసు అక్కడి నుంచి కూడా తప్పించుకుంటుంది. ఒకే చోట కూర్చోవాలా? ఒకే మంత్ర 1728 సార్లు రోజు చేయాలా? నో. ఎవరో రాసిన బుక్స్ చదవాలా? అందులో ఎంటర్‌టైన్‌మెంట్ గూడా లేదే. రైట్? నాకు కావాల్సింది కామ, క్రోధ, లోభం వీటన్నిటికి మ్యాటర్ దొరకట్లేదక్కడ. రైట్? కాబట్టి నాకు ఇష్టం లేదు. రైట్? అక్కడ హార్డ్ వర్క్ ఉంది. నచ్చనిది చేయాలంటే హార్డ్ వర్కా లేదా చెప్పండి? హార్డ్ వర్కే ప్రభు. రైట్? సో, అట్లా మైండ్ ఏం చేస్తుందంటే మనల్ని చేయనీయదనమాట. సో, అందుకనే మనం ఏం చేయాలి అనంటే, అండర్ ద ట్రైనింగ్ ఆఫ్ ప్యూర్ డివోటీస్ అండ్ వ్రజవాసీస్ అనేసి మనకి ఇక్కడ శ్లోకంలో చెప్తారు. ఏమని చెప్తారు శ్లోకంలో?
క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజే తద్ అనురాగి జనానుగామి. సో ఎవరిదైతే వ్రజవాసిస్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే వ్రజవాసిస్కి రాగాత్మిక అండ్ రాగానుగ భక్తి ఉంటుందన్నమాట. స్పాంటేనియస్ డివోషన్ అన్నమాట. వాళ్ళకి సాధన భక్తి కాదు అది. రోజు కూర్చొని ఎప్పుడైనా మీరు విన్నారా మనము వ్రజవాసిస్ గురించి ఓ రోజు కూర్చొని చాంటింగ్ చేస్తున్నారు, రైట్? శాస్త్రాలు చదివి కృష్ణని ఎలా ప్రేమించాలని నేర్చుకుంటున్నారు అనేది ఉంటుందా? లేదా న్యాచురల్గా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారా? న్యాచురల్ ప్రభుజీ. Natural గా కృష్ణుని చూస్తుంటారు, ప్రేమిస్తారు. సో అట్లా న్యాచురల్గా ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో కృష్ణని స్పాంటేనియస్గా, అట్లాంటి వాళ్ళ అనుగత్యంలో, అట్లాంటి వాళ్ళ గైడెన్స్లో మనము వెళ్ళాలి అనేసి. సో జనరల్గా ఇప్పుడు మనకి వ్రజవాసులతో పెద్ద కనెక్షన్ లేదు, రైట్? అండ్ వాళ్ళ మూడేంటి అని అర్థం చేసుకునే అంత మనకి అవకాశం అనేది లేదు. కానీ మనకి తెలిసిన, మనకి చాలా అందుబాటులో ఉన్న ఒక వ్రజవాసి ఎవరు అని అంటే ఎవరైనా చెప్పగలరా ఆయన పేరు? కృష్ణ. శ్రీల ప్రభుపాద్ ప్రభుపాద్, రైట్? సో శ్రీల ప్రభుపాద్ వ్రజవాసి అన్నమాట. సో వ్రజవాసి అని అంటే వ్రజవాసి యొక్క మూడ్ అనేది అర్థం చేసుకోవాలి. వ్రజలో అంటే వృందావన ధామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరిది ఒకటే ఫోకస్ ఏంటంటే కృష్ణ కోసం మనం ఏదన్నా చేయాలి, రైట్? సో కృష్ణకి ఒక్క క్షణం తలనొప్పి తగ్గితే చాలు, దానికోసం మేము నరకానికి వెళ్ళడానికి కూడా, ఎన్నోసార్లు వెళ్ళడానికి కూడా రెడీ అనేసి గోపికలు చెప్తారనమాట. సో అంటే కృష్ణ కోసం, కృష్ణకి రిలీఫ్ ఇవ్వడం కోసం నరకానికి వెళ్ళడానికి కూడా రెడీగా ఉండాలి. అంటే కృష్ణ కోసం రిస్క్ తీసుకునే వాళ్ళు గోపికలు లేదా గోపబాలురు లేదా వ్రజవాసులు అనేసి చెప్పొచ్చు అనమాట. సో అలాగే ప్రభుపాదులు వారు యాక్చువల్గా సన్యాసి దీక్ష తీసుకొని బృందావనంలో చాలా పీస్ఫుల్గా ఉండవచ్చు. కానీ అలా ఉన్నారా? లేరు ప్రభుజీ. అలా ఉంటే మనం ఇలా అయ్యేవాళ్ళమా? దేశమంతా తిరిగారు. సో తను రిస్క్ తీసుకున్నారు. 69 ఏళ్లకి అందరూ ఒక చోట ఉండిపోవాలి, ఒక సిస్టమాటిక్ రిటైర్మెంట్ ప్లాన్ వేసుకోవాలి అనుకొని అక్కడ కంఫర్టబుల్గా ఉండాలి. మళ్ళీ నాకు ఏదన్నా అటు ఇటు వెదర్ చేంజ్ వస్తే, నాకు వ్యాధులు వస్తే కష్టం కాబట్టి ఒకే చోట ఉండాలి, ఒకే రకమైన తిండి తినాలి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు అనే ఏజ్లో ప్రభుపాద్ హ్యాస్ టేకెన్ ది లైఫ్ రిస్క్. ఎంత రిస్క్ అంటే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. సరే హార్ట్ అటాక్ వచ్చింది కదా పెద్ద రిస్క్ ఇది అనేసి తిరిగి వచ్చారా? లేదు, కంటిన్యూ చేశారనమాట. దేశం కాని దేశంలో తనకి కావాల్సిన ప్రసాదం కూడా దొరుకుతుందా లేదా అని ఆలోచించకుండా, తన మాటలు నిజంగా ఎవరైనా వింటారా లేదా అనేది కూడా తెలియకుండా భాగవతంని తీసుకొని తను వెళ్ళారనమాట. సో చాలామంది అన్నారు ప్రభుపాదులు వారు బృందావన్ని వదిలేసి రిస్క్ తీసుకున్నారు అనేసి. కానీ ప్రభుపాద్కి ఏం రిస్క్ అనిపించిందంటే నేను బృందావన్లోనే ఉండిపోతే బృందావన్ గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అనేసి, రైట్? సో ఏది పెద్ద రిస్క్ చెప్పండి? తనకేదన్నా అవుతుందనా లేదా ప్రపంచానికి బృందావన్ తెలియకుండా పోతుందనా? ఏది పెద్ద రిస్క్? ప్రపంచానికి బృందావనం బృందావనం తెలియకుండా తెలియకుండా పోతుంది. పోతుంది. రైట్. సో ఈరోజు చాలా మందికి కృష్ణ ఎవరు, గౌరాంగ ఎవరు, బృందావన్ ఏంటి, మాయాపూర్ ఏంటి అనేసి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఒకవేళ శ్రీల ప్రభుపాద్ అక్కడే ఉండిపోయి ఉంటే ఇంత ప్రచారం జరిగేదా? నో ప్రభు. రైట్. లేదు. సో ప్రభుపాదులు వారు కృష్ణ కోసం, కృష్ణ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చేసి చెప్పారు, పృథ్వీ ఆచే నగరాది గ్రామ్ సర్వత్ర ప్రచార హోయ్ మోరానాం. సో ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ప్రపంచవ్యాప్తంగా నా పేరు అందరూ పలకాలి, నా ప్రచారం జరగాలి, రైట్? సో కృష్ణ చైతన్యం పెరగాలి అనేసి చెప్పారు కాబట్టి ఆ మిషన్లోనే తన గురు మహారాజ్ ఆర్డర్ని ఫాలో అవుతూ మొత్తం ప్రపంచంలో ప్రచారం అనేది చేశారనమాట. సో ఎలాగైతే బ్రజవాసులు కృష్ణ కోసం ఏదన్నా చేయడానికి రెడీ అవుతారో అదే మూడ్ శ్రీల ప్రభుపాద్ ఉంది. కృష్ణ కోసం, కృష్ణ మెసేజ్ కోసం తను ఏదన్నా చేయడానికి రెడీ అయ్యారనేసి. సో మనం తన అనుగత్యంలో ఉండాలి, తనని ఫాలో అవ్వాలి. మనం ఎలా ఫాలో అవ్వచ్చు? మన గురు మహారాజ్ ఎవరైతే ఉంటారో, రైట్? రాధానాథ్ స్వామి మహారాజ్ అనుకోండి, జయపతాక స్వామి మహారాజ్, ఎవరైతే శ్రీల ప్రభుపాద్ శిష్యులు ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఇస్కాన్ గురుస్ కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారండి? శ్రీల ప్రభుపాద్ చెప్పింది మనకి చెప్తారు. సో ఎప్పుడైతే మనం వాళ్ళు చెప్పింది ఫాలో అవుతామో మనం శ్రీల ప్రభుపాద్ని ఫాలో అవుతున్నట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే శ్రీల ప్రభుపాద్ కృప అనేది మనకి దొరుకుతుంది, రైట్? దానివల్ల మనము తన మూడ్లోకి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఏ మూడ్లో ఉన్నారో ఆ మూడ్లోకి మనం వెళ్ళాలి అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. సో ప్రభుపాద్ది బ్రజవాసి మూడ్ ఉంది, సో అలాగే ఉండాలనేసి ఉపదేశామృతంలో చెప్పారు కాబట్టి అలా ఉండాలి అంటే ప్రభుపాద్ని ఫాలో అవ్వాలి. సో ప్రభుపాద్ కృప కావాలి, ప్రభుపాద్ని ఫాలో అవ్వాలంటే మనం 3 విషయాలు చేయొచ్చు. ఒకటి, మన ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉంటారో, రైట్, వాళ్ళని ఫాలో అవ్వడం చాలా నిష్ఠతో.
రెండోది శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదవడం. మూడోది శ్రీల ప్రభుపాద్ ఏదైతే మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇచ్చారో, జేబీసీ అని, ఇప్పుడు టెంపుల్ ప్రెసిడెంట్ అని, టెంపుల్ అథారిటీస్ అనేసి ఒక స్ట్రక్చర్ అనేది ఇచ్చారు, రైట్? వాటిని ఫాలో అవ్వాలి, రైట్? సో మన ఆధ్యాత్మిక గురువులని ఫాలో అవ్వాలి, మరియు శ్రీల ప్రభుపాద్ బుక్స్ చదవాలి, అండ్ మూడోది శ్రీల ప్రభుపాద్ ఇచ్చిన మేనేజ్మెంట్ స్ట్రక్చర్లో మనం కోఆపరేట్ చేస్తూ ముందుకు అనేది వెళ్ళాలన్నమాట. అప్పుడే వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రభుపాద్ కృప అనేది మనకి దొరుకుతుంది, రైట్? సో ప్రభుపాద్ బ్రజవాసి కాబట్టి ఆయన కృప మనకు దొరికితే ఆ బ్రజ మూడ్ అనేది వస్తుంది. కృష్ణ కోసం మనం కూడా ఏం చేయడానికన్నా రెడీ అవుతాము, రైట్? ఇప్పుడు మనసు ఏంటంటే మన కోసమే రిస్క్ తీసుకుంటుంది, ఆ రిస్క్ వల్ల మనకే లాస్ అవుతుంది, అట్లాంటి రిస్క్లో వెళ్తుంది. కానీ మనసు ఎటువంటి రిస్క్ తీసుకోవాలంటే కృష్ణ కోసం రిస్క్ తీసుకోవాలి. అండ్ కృష్ణ కోసం రిస్క్ తీసుకుంటే ఏంటంటే లాస్ ఉండదు. మన కోసం మనం రిస్క్ తీసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు ప్రాఫిట్, కొన్నిసార్లు లాస్. ఈవెన్ ప్రాఫిట్ వచ్చినా సరే ఇంద్ర తృప్తిని, అది పెద్ద లాసే, మళ్ళీ ఇక్కడే ఉంటాం. కానీ కృష్ణ కోసం రిస్క్ తీసుకుంటే మనం ఎప్పుడు కూడా పైనే ఉంటాం అనమాట. బికాస్ కృష్ణ కోసం రిస్క్ తీసుకోవడం అంటే అది దివ్య స్థలంలో ఉండడం అనమాట. సో ప్రభుపాదులాగా మనం కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్ ఏమన్నారు శ్రీల రూప గోస్వామి ఇందులో? ఇక్కడ ఏంటంటే బృందావనంలో ఉండడం అనేది, సైడ్ టు రిసైడ్ ఇన్ వ్రజ. ఓకే, సో వ్రజలో ఉండడం అనేసి. సో ధామంలో ఉండడం అంటే ఇప్పుడు అందరికీ సాధ్యమవుతుందా అండి? నో ప్రభు. నో, రైట్? సో అందరూ మరి వాళ్ళ పని ఫ్యామిలీ వదిలేసి అందరూ ధామంకి వెళ్ళడం, లేదా ఫ్యామిలీతో సహా ధామంలో షిఫ్ట్ అవ్వడం, బృందావనంలో షిఫ్ట్ అవ్వడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ శ్రీల రూప గోస్వామి ఇచ్చింది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ థింగ్, బృందావనం అనేది కేవలం ఒక చోటు కాదు, అదొక చేతన, రైట్? సో అదొక మూడ్ అన్నమాట. సో బృందావన్లో ఉండేవాళ్ళు, ఆ వ్రజవాసిస్ ఎవరిదైతే వాళ్ళ మూడ్ ఉంటుందో, అదే మూడ్ ఒకవేళ మనం ఫాలో అయ్యామనుకోండి, దెన్ మనం వ్రజలో ఉన్నట్టే అన్నమాట. ఎందుకంటే చాలాసార్లు మనం బృందావన్ వెళ్ళి కూడా ఇంద్రతృప్తి గురించి ఆలోచించామనుకోండి, మనం బృందావనంలో వాసం చేస్తున్నట్ట? నో ప్రభు. నో, రైట్? సో మనం చాలా ట్రైన్ చేసి తీసుకెళ్దాం డివోటీస్ని, మీరు ఎవరితో అపరాధం చేయకండి, ఎంత వీలైనంత అంత జపం చేయండి అనేసి. ఈ విషయాలు, లౌకికమైన విషయాలు, భౌతిక విషయాలు మాట్లాడకండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే బృందావన్ వెళ్ళినంత మాత్రాన బృందావన్లో ఉన్నట్టు కాదు, బృందావన్లో ఉండే వాళ్ళలా ఉంటేనే బృందావన్లో ఉన్నట్టు. సో అలాంటప్పుడు బృందావన్లో ఉండే వాళ్ళలా మనం ఎక్కడున్నా సరే అక్కడ చోటు బృందావనం అయిపోతుంది. సో ద కాన్షియస్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో మనం అందరము ఫిజికల్గా బృందావన్లో వాసం చేయలేం, అప్పుడప్పుడు యాత్రకు వెళ్తాము, వచ్చేస్తాము, రైట్? కానీ ఎల్లప్పుడూ బృందావనంలో ఉండడం అంటే ఏంటంటే అదే చేతనని కలిగి ఉండడం అన్నమాట. అయితే శ్రీల రూప గోస్వామి చెప్పిన దానికి మనం ఎందుకు ఇలా భిన్నంగా చెప్తున్నాము అని అనుకోవద్దు. ఎందుకంటే శ్రీల రూప గోస్వామి శిష్యుడు శ్రీల జీవ గోస్వామి. ఆయనకి ముగ్గురు శిక్షా శిష్యులు ఉన్నారనమాట, శ్యామానంద ప్రభు, శ్రీనివాస్ ఆచార్య అండ్ శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్. సో వీళ్ళందరూ బృందావన్కి వస్తారనమాట నేర్చుకోవడానికి, శాస్త్రాలు అవన్నీ నేర్చుకోవడానికి. సో వాళ్ళని బాగా నేర్పించిన తర్వాత శ్రీల జీవ గోస్వామి చెప్తారనమాట, మీరు వెళ్ళిపోండి ఇంకా బెంగాల్కి, ఒరిస్సాకి వెళ్ళి ప్రచారం చేయండి అని అంటారు. సో వాళ్ళకి అలా బృందావనం వదిలేసానంటే చాలా కష్టంగా అనిపించింది అని. కానీ యాక్చువల్గా వాళ్ళు వెళ్ళడం వల్లనే ఇంత ప్రచారం అనేది మొత్తం మొదలైందనమాట. సో యాక్చువల్గా బృందావన్లోనే మనం ఉండడం కాదు, ఒక చోటు అది, అక్కడ వెళ్ళి మనం ఉండడం అనేది మాత్రమే ఆ లిమిటెడ్ అండర్స్టాండింగ్ పెట్టుకోకూడదు. బృందావన్ ఏంటి అనంటే బృందావన్ మూడు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ చోటు బృందావనం అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు బృందావన్ని వదిలి వెళ్ళారు అనేసి చాలామంది అనుకున్నారు. కానీ యాక్చువల్గా ప్రభుపాద్ ఏం చేశారంటే బృందావన్ని వదిలి వెళ్ళలేదు, బృందావన్ని తన హృదయంలో పెట్టుకున్నారు. అండ్ ఎక్కడెక్కడ వెళ్ళారో అక్కడక్కడ ఆ చోటుని బృందావనం చేశారు. సో శ్రీల ప్రభుపాద్ ఎన్ని టెంపుల్స్ అయితే మనకిచ్చారు, రైట్? ఈరోజు ఇస్కాన్ టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుపాద్ చెప్తారనమాట, దేర్ ఆర్ రెప్లికాస్ ఆఫ్ ది గోలోక, రెప్లికాస్ ఆఫ్ ది వైకుంఠ అంటారు. సో మనం గుడికి వెళ్ళినప్పుడు అది వైకుంఠమే, గుడికి వెళ్ళినప్పుడు అది గోలోకనే. ఎందుకంటే గోలోకల వైకుంఠంలో ఏం చేస్తారండి, కృష్ణని సెంటర్గా పెట్టుకొని అందరూ సేవ చేస్తుంటారు. సో కృష్ణని సెంటర్గా పెట్టుకొని సేవ జరిగే చోటు గోలోకానికి, లేదా వైకుంఠానికి, లేదా బృందావన్కి అభిన్నము. కానీ మనం గుడికెళ్ళి ఇంద్రతృప్తి గురించి ఆలోచిస్తున్నాం అనుకుంటే అది వైకుంఠం అవ్వదు. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కృష్ణని సెంటర్ చేసుకొని అందరూ కృష్ణకి సేవ చేస్తున్నారు అనుకోండి, ఇల్లు కూడా ఏమవ్వచ్చు, వైకుంఠం అవ్వచ్చు. వైకుంఠం అనేది అవ్వచ్చు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద మూడ్ అనమాట, రైట్? సో మనం బేసిక్గా ఈరోజు మాట్లాడుకుంది ఏంటంటే మైండ్ అనేది
అన్‌ట్రైన్డ్‌గా ఉంది. దానికి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. ట్రైనింగ్ ఇవ్వాలంటే మనం తెలుసుకోవాలి అది ఏమేం చేస్తూ ఉంటుంది. సో, MIND అనేసి చెప్పాము. ఇట్ మాగ్నిఫైస్ ద ప్రాబ్లమ్స్‌ని పెద్దగా చేస్తుంది. ఐ ఏం చేస్తుంది? ఇమాజిన్స్ ప్లెజర్స్. పగటి కలలు కంటుంది. అలా ఇలా ఇంద్రతృప్తి ఊహల్లో చేస్తూ ఉంటుందన్నమాట. అందుకనే రియాలిటీ ఎప్పుడైతే అంతగా ఉండదో ఆనందం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. దానివల్ల ఫోకస్ అంతా ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది గానీ కృష్ణ పైన వెళ్ళదు. మళ్ళీ ఇంకేం చేస్తుంది? నెగ్లెక్ట్ ద ఆపర్చునిటీస్. గతంలోకి, భవిష్యత్తులోకి తీసుకొని ప్రెజెంట్‌ని పాడు చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ డినైస్ రియాలిటీస్. నిజాన్ని ఒప్పుకోదు. రైట్, తనలోనే తప్పుంది. కృష్ణ చాలా పెద్ద కృష్ణ శరణుని మనం తీసుకోవాలనే కాన్సెప్ట్ కాకుండా కృష్ణని బ్లేమ్ చేయడము, భక్తి ప్రాసెస్‌ని బ్లేమ్ చేయడం, లేదా తన పైన తను ఎంత బ్లేమ్ చేసుకొని క్షమించుకోకుండా ఉంటారంటే, ఇంకా నేనెంత పతితుడినంటే భగవంతుడు నన్ను పావనుడు చేయలేడు అనే ఫోకస్‌లో వెళ్ళిపోతారనమాట. రైట్. సో, అందుకని అట్లాంటి మైండ్‌ని మనం ఏం చేయాలి? ట్రైన్ అనేది చేయాలి. ఎట్లా ట్రైన్ చేయగలము? ఎవరైతే బ్రజవాసీస్ ఉంటారో వాళ్ళ మూడ్‌ని ఫాలో అవ్వాలి. సో, మనకి తెలిసిన బ్రజవాసి ఎవరు అంటే శ్రీల ప్రభుపాద్. సో, ఆ శ్రీల ప్రభుపాద్ మూడ్ మనకి ఎలా వస్తుంది? ఆ కృప ఎలా వస్తుంది అనంటే ఆయన ఇచ్చిన బుక్స్ చదవడం వల్ల, ఆయన అనుయాయులు ఎవరైతే ఉంటారో, ఇస్కాన్ గురూస్ ఎవరైతే ఉంటారో, ఆధ్యాత్మిక గురువులు, వాళ్ళని ఫాలో అవ్వడం వల్ల, మరియు ఆ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఏదైతే ప్రభుపాద్ ఇచ్చారో అందరూ కలిసికట్టుగా మనం ఎదగడానికి ఆ స్ట్రక్చర్‌ని కోఆపరేట్ చేయడం వల్ల. అండ్ దెన్ వ్రజధామంలో ఉండమని చెప్పారు. రైట్. సో, వ్రజధామంలో ఉండడం అంటే బ్రజవాసి మూడ్ అనేది ఉండడం అన్నమాట. రైట్. సో, ఆ మూడ్ ఏంటంటే కృష్ణని సెంటర్ చేసి అందరూ కృష్ణకి సేవ చేయడము, గురువుకి సేవ చేయడం, వైష్ణవులకు సేవ చేయడం. అది ఆ మూడ్ అనేది మనం మెయింటైన్ చేసామనుకోండి, అప్పుడేమవుతుందంటే 24 అవర్స్ ఎ డే మనము కృష్ణ భక్తిలో ఉండే అవకాశం అనేది ఉంది. అప్పుడే మనము ఆచార్యస్ మనకిచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అనేది ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఉపదేశామృతంలో ఇచ్చిన ఉపదేశాలకి సారము. ఓకే. సో, శ్రీల రూప గోస్వామి की जय, नेक्टर ऑफ इंस्ट्रक्शन उपदेशामृतम की जय, जगद्गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल।